ప్రభువునందు ప్రియులారా, మన ప్రియ సహోదరుడు దైవజనుడు ఎన్ డేవిడ్ గారి జీవితంలో పై చదవబడిన లేఖన భాగములు అక్షరముల నెరవేరినవి. దైవజనుడు డేవిడ్ గారు ఒక హిందూ కుటుంబంలో వరంగల్ జిల్లా ధూళిమెట్ట గ్రామంలో జన్మించినారు. ఆయన పాత పేరు రాజా రామరెడ్డి. పాపం నుంచి విడుదల పొందితేనే గాని మోక్షము దొరకదనే తలంపుతో భజనలు, భక్తి కార్యములు, దాన ధర్మములు చేయిచు ఎంతో భక్తిగా జీవిస్తూ వచ్చినారు. చిన్నప్పటి నుండి పాపాత్ములు నరకానికి, పుణ్యాత్ములు మోక్షానికి వెళ్తారని నమ్మిడివాడు. అయితే 19 సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతముల చేత ఆకర్షించబడి దేవుడు లేడని, మానవ సేవయే దైవ సేవని తలంచి దేశ ప్రజల క్షేమం కొరకు చివరి రక్త బిందువు కూడా కాల్చుటకు సిద్ధపడిన దినం. అదే సమయంలో బైబిల్లో క్రొత్త నిబంధన పుస్తకములో దేవుని రాజ్యము అన్న మాట గురించి అన్వేషించి బైబిల్ చదవను ఆరంభించి ముగించు లోపల పాప భీతి హృదయంలో కలిగి మానవుడు పరిశుద్ధునిగా మార్చే దైవశక్తి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నట్లు గ్రహించి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపిని ప్రేమించి మానవుని పాప క్షమాపణ కొరకు మరణించి మూడవదును తిరిగి లేచినాడు. యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ కలుగునను నమ్మిక కలిగినది. పాపమును క్షమించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అధికారం గలవాడని సంతోషంగా మీరుతో కలిసి సేవ చేస్తామని ఒప్పుకున్నాను. అది మాకు చాలా సంతోషమైంది. సరి సేవ చేయడానికి తీర్మానం చేసి 3 రోజులు ప్రవేశించి 3 నెలలు అయింది. పక్షి గారితో కలిసి సేవ చేయడానికి తీర్మానం చేసింది. ఇది ఇక్కడ రోజు చూసిన తర్వాత ఆనందం చేస్తున్నాను. యాభై నేను అడిగే ఆనందమైన తర్వాత రొట్టెలు ఇస్తున్నాను. మధ్యాహ్నం ఈ రొట్టెలు చిన్న నెలకొకసారి కూడా మరి 6 మంది తింటారు, సిగరెట్ తాగుతారు, బయట పోతారు, మొదలు వచ్చి మొదలు రెడీ తింటారు. లేకపోతే 2 నెలలు 4 మంది వాళ్ళు బయట వెళ్ళిపోతారు, వాళ్ళు లోపలికి వస్తారు. లేదు చిత్రంలో చేతులు మాట్లాడుతున్నారు. 1951 ఈ దాదాపు 50 సంవత్సరాల నుండి నేను విన్నాను. రేపటికి 50 సంవత్సరాలు ముఖ్యంగా ఇక్కడ సేవ ప్రారంభించారు. అది 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోవడానికి ఎన్నో చదవలసిన ఈ సేవలో దర్శకులు నిలబెట్టుకున్నారు. పక్షి గారి కవిజాలను నేను పర్సనల్గా ఇండివిజువల్గా చేస్తలేదు. ఆయన ప్రార్థించుకోవాలి. విశ్వాసం విశ్వాస ప్రార్థన క్రమమైన జీవితం ఇవన్నీ ఆ యొక్క ఏలియు కాలంలో ఎప్పటి కాలంలో చేసుకున్నాడు. అది సౌరపక్షంగా విశ్వాసం సంతోషంగా మీరుతో కలిసి సేవ చేస్తామని ఒప్పుకున్నాను. అది మాకు చాలా సంతోషమైంది. సరి సేవ చేయడానికి తీర్మానం చేసి 3 నెలలు అయింది. పక్షి గారితో కలిసి సేవ చేయడానికి తీర్మానం చేసింది. ఇక్కడ రోజు చూసిన తర్వాత ఆనందం చేస్తున్నాను. యాభై నేను అడిగే ఆనందమైన తర్వాత రొట్టెలు ఇస్తున్నాను. మధ్యాహ్నం ఈ రొట్టెలు చిన్న నెలకొకసారి కూడా మరి 6 మంది తింటారు, సిగరెట్ తాగుతారు, బయట పోతారు, మొదలు వచ్చి మొదలు రెడీ తింటారు. లేకపోతే 2 నెలలు 4 మంది వాళ్ళు బయట వెళ్ళిపోతారు, వాళ్ళు లోపలికి వస్తారు. లేదు మొదలు పోతుంటారు. చిత్రంలో చేతులు మాట్లాడుతున్నారు. 1951 ఈ దాదాపు 50 సంవత్సరాల నుండి నేను విన్నాను. రేపటికి 50 సంవత్సరాలు ముఖ్యంగా ఇక్కడ సేవ ప్రారంభించారు. అది 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోవడానికి ఎన్నో చదవలసిన ఈ సేవలో దర్శకులు నిలబెట్టుకున్నారు. పక్షి గారి కవిజాలను నేను పర్సనల్గా ఇండివిజువల్గా చేస్తలేదు. ఆయన ప్రార్థించుకోవాలి. విశ్వాసం
విశ్వాసం ప్రార్థన క్రమమైన జీవితం ఇవన్నీ ఆ యొక్క ఏలియు కాలంలో నేర్చుకున్నాడు. విశ్వాసం సంతోషంగా వీరితో కలిసి సేవ చేస్తామని అనుకున్నాడు. అది మాకు చాలా సంతోషమైంది. దాన్ని సేవ చేయడానికి తీర్మానం చేసి 3 రోజులు వచ్చింది, 3 నెలలు అయిపోయింది. పక్షి గారితో కలిసి సేవ చేయడానికి తీర్మానం చేసింది. ఇది ఇక్కడ రోజు సంతోషం తర్వాత ఆనందం చేస్తున్నాడు. యాదనే అడిగే ఆనందమైన తర్వాత రొట్టెలు ఇస్తున్నారు. మధ్యాహ్నం ఈ రొట్టెలు చిన్నప్పుడు నెలకొకసారి ఆ నెలకొకసారి కూడా మరి 6 మంది స్టూడెంట్ అందరూ బయట పోతారు. మొదలు కూడా వచ్చి మళ్ళీ పెడతారు. లేకపోతే 2 నెలలు 4 మంది వాళ్ళు బయట వెళ్ళిపోతారు, వాళ్ళు లోపలిపోతారు. లేదు కోరుకుంటున్నారు. చిత్రంలో చేతులు మాట్లాడుతున్నారు. బయట వెళ్ళిపోవడం 50 సంవత్సరాల నుండి నేను విన్నాను. 50 సంవత్సరాలు పక్షిగా సేవ ప్రారంభించాను. అది 50 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోవడానికి ఎన్నో చదువులు ఈ సేవలో నిలబెట్టుకున్నాను. పక్షి గారి కవిజాను నేను పర్సనల్ గా ఇండివిజువల్ గా ఆయన ప్రార్థించేవాడు. విశ్వాసం విశ్వాసం ప్రార్థన క్రమమైన జీవితం ఇవన్నీ ఆ యొక్క ఏలియు కాలంలో ఎప్పుడు కాలంలో నేర్చుకున్నాడు. అది సౌరపక్షంగా విశ్వాసం సంతోషంగా వీరితో కలిసి సేవ చేస్తామని అనుకున్నాడు. అది మాకు చాలా సంతోషమైంది. దాన్ని సేవ చేయడానికి తీర్మానం చేసి 3 రోజులు వచ్చింది, 3 నెలలు అయిపోయింది. పక్షి గారితో కలిసి సేవ చేయడానికి తీర్మానం చేసింది. ఇది ఇక్కడ రోజు సంతోషం తర్వాత ఆనందం చేస్తున్నాడు. యాదనే అడిగే ఆనందమైన తర్వాత రొట్టెలు ఇస్తున్నారు. మధ్యాహ్నం ఈ రొట్టెలు చిన్నప్పుడు నెలకొకసారి ఆ నెలకొకసారి కూడా మరి 6 మంది స్టూడెంట్ అందరూ బయట పోతారు. మొదలు కూడా వచ్చి మళ్ళీ పెడతారు. లేకపోతే 2 నెలలు 4 మంది వాళ్ళు బయట వెళ్ళిపోతారు, వాళ్ళు లోపలిపోతారు. లేదు మొదలు కోరుకుంటున్నారు. చిత్రంలో చేతులు మాట్లాడుతున్నారు. బయట వెళ్ళిపోవడం 1950 నుండి ఈ రోజు దాదాపు 50 సంవత్సరాల నుండి నేను విన్నాను. 50 సంవత్సరాలు పక్షిగా సేవ ప్రారంభించాను. అది 50 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోవడానికి ఎన్నో చదువులు ఈ సేవలో దర్శకులు నిలబెట్టుకున్నాను. పక్షి గారి కవిజాను నేను పర్సనల్ గా ఇండివిజువల్ గా ఆయన ప్రార్థించేవాడు. విశ్వాసం విశ్వాసం ప్రార్థన క్రమమైన జీవితం ఇవన్నీ ఆ యొక్క ఏలియు కాలంలో ఎప్పుడు కాలం పరితరమైనటువంటి గొప్ప కార్యాలను బట్టి నేను సంతోషభరితమై మా కుటుంబం సంతోషభరితమై ఇలాంటి యొక్క దినంలో సంవత్సరం త్యాగమంతటి బట్టి స్తోత్రాలు. సుఖం యొక్క మరి సినిమాత బట్టి త్యాగం బట్టి శ్రమ బట్టి స్తోత్రాలు. జీవనంలో వాక్య ప్రకారంగా and making them thy children. వాటిని వెతికి రక్షించి నువ్వు బిడ్డలుగా చేసినందుకు కొరకై మీకెంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Thank thee for taking Rufus and making thy son and made. So may God help us that you and I may partake of it for our blessing and for His eternal glory. As often as we do this, you show forth His death till He comes again. Amen. He is coming for His bride. Amen. Let us prepare ourselves for the coming of the Lord. Now following, brethren, please come forward to assist of Holland, Brother Rufus of India, Brother Alfonso Raj of France, Yeshubadam, London, and Daniel Rai of California.
Will these brethren please come forward? Let's give thanks for the bread. Loving Heavenly Father, we come together in the name of your Son, the Lord Jesus Christ. गरिदिनु मलाई भन्नुहोस् भनेर किनभने धेरै समय लाग्ने छ But one of the words is known by people, used by people outside the Christian community. एउटा शब्द चाहिँ यो विश्वासी भन्दा बाहिरका मान्छेहरूले भन्न सक्छन् And the other word belongs to us. अनि अर्को शब्द चाहिँ हामी विश्वासी अथवा मसीह भित्र The first is the word God. पहिलो शब्द हो परमेश्वर And the second is the word Father. अनि दोस्रो शब्द हो अब्बा अथवा पिता Now the word God, of course, is used by many people outside the Christian circle. अनि यो गॉड भन्ने अथवा परमेश्वर भन्ने शब्द बाहिरका मान्छेले धेरै यो प्रयोग गरेको हामी थाहा पाउँछौँ And a little while ago, I thought, now what does యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నవాడు Lord, despite all his ailments and Lord, all his bodily suffering, Lord, he was always having a cheerful countenance. ప్రభా ఈ శరీరంలో ఎన్నో బాధలున్నాయి ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన ముఖంపై చిరునవ్వును ప్రకటించేవాడు Lord, he had the peace of God which passes all understanding. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము ఆయన అనుభవిస్తూ వచ్చాడు He had a bright shining face. ప్రభా ఆయన ప్రకాశించేటువంటి చిరునవ్వు గల ముఖంతో ఒక్కరితో ప్రతి హృదయంతో నీవు మాట్లాడు In Jesus' name we pray. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి Amen. There are 40 assemblies in the Twin Cities, జంట నగరాల్లో సుమారుగా 40 సమాజాలు ఉన్నాయి but this assembly in Malakpet was a very special assembly. అయితే మలక్పేటలో ఉన్నటువంటి David, as a father, స్వాస్థ్యమైనటువంటి తండ్రిగా ఉండేవాడు he carried everybody with him. He was loved by one and all. అందరి భారాలను ఆయన మోసుకుని వెళుతూ అందరినీ ప్రేమిస్తూ అందరి చేత ప్రేమించబడ్డాడు It was by the way he brought people close to him, the way he encouraged them. It is the life that he lived that he was able to build up many in the faith. మరి అనేకులను ఆకర్షించి అనేకులను ప్రోత్సహించి నడిపించాడంటే ఆయన జీవిత విధానంలోనే ఉంది ఆయన జీవించినటువంటి విధానం But his entire life, the way he moved with the people, he was a friend to all. మరి ఆయన జీవించిన జీవిత విధానము ఆయన ప్రజల మధ్య సంచరించినటువంటి విధానం ద్వారా ప్రజలకు చేరువుగా అయిపోయాడు Paul says there are many teachers, many instructors, but very few fathers. పౌలు అంటున్నాడు సంఘములో అనేక మంది ఉపదేశకులు ఉన్నారు అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాక్యం ఇచ్చేవారు కానీ తండ్రులు అనేకులు లేరు కొద్దిమంది తండ్రులే ఉన్నారు. అక్కడ రాయబడింది కొద్ది మంది తండ్రులే ఉన్నారు So he was a father to many. ఇక్కడ ఉన్నటువంటి అనేకులకు ఆయన తండ్రి God honored his faithfulness. ఆయన యొక్క నమ్మకత్వాన్ని దేవుడు ఘనపరిచినటువంటి విధానము నా హృదయాంతం The Lord has taken him to glory. ప్రభు ఆయన మహిమలో పిలుచుకున్నాడు But before the Lord did that, అయితే ప్రభు ఆ పని చేయక మునుపు he blessed his entire family. తన కుటుంబంతటిని ప్రభు ఆశీర్వదించాడు In Psalm 128 verse 1 and the last verse it says, Blessed is the man who fears the Lord, who walks in his ways. It says, his children will be blessed and his children's children will also be blessed. Psalm 128. కీర్తనలో 128 మొదటి వచనంలోను చివరి వచనంలోను రాయబడినట్టుగా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన మార్గములలో నడుచుకున్నవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అతని పిల్లల పిల్లలను ఆశీర్వదించును అతని సంతతి మీద సమాధానముగా అని చెప్పినటువంటి మాటలు నెరవేరింది And though he went through great struggles in his life as a God's servant, మరి దైవ సేవకుడుగా ఆయన జీవితంలో అనేకమైనటువంటి క్లిష్ట సమస్యలు
అసలు దేవుడు గారు మా మధ్య చాలా షార్ట్ పీరియడ్ పనిచేశాడు అక్కడ నెల్లూరులో. ఆయన జమ్మలమణి నుంచి 84లో నెల్లూరుకి వచ్చాడు. సియోన్ కార్మిక ప్రార్థన గారికి 84లో వచ్చాడు. 4.5 years అక్కడ మా మధ్య పనిచేశాడు అన్నమాట. చేసినప్పుడు కూడా చాలా పరిస్థితులను బట్టి ఆయన ధైర్యం గలవాడు, దైవక్రమం తెలిసినవాడు కాబట్టి ఇక్కడ సేవ జరిగించాడు. అదే సమయంలో భక్సింగ్ గారి దగ్గర కూడా మేము ఒకసారి వచ్చాం 85లో. దైవజనుడు చాలా మంచి కండిషన్లో ఉన్న భక్సింగ్ గారు. వెంకటేశ్వర గారు కనీసం 1 గంట సేపు మాట్లాడిన తర్వాత మేమంతా అక్కడ ఎల్డర్స్, గవర్నింగ్ బాడీ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు భక్సింగ్ గారు ఒక మాట చెప్పాడు. అక్కడ ప్రజల విషయంలో అక్కడ ఎల్డర్స్ విషయం, మా అసెంబ్లీ ఎల్డర్స్ విషయంలో తప్పు చేశారు. యూ ఆస్క్ పార్ట్ని హియర్ అండ్ గో టు అసెంబ్లీ, దెన్ ఆస్క్ పార్ట్ నామా బ్రదర్ రావాలని చెప్పాడు భక్సింగ్ గారు. భక్సింగ్ గారు ఇంకొక మాట మీకు చర్చిస్తున్నాను. జోహోషంలో ఆయన భాస్కర్రావు గారికి ఎల్డర్గా ఉంటే ఆయన మరణించినట్టు ప్రభు దగ్గర చేర్చబడ్డాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఈ యొక్క భూస్థాపనకి భక్సింగ్ గారు వచ్చాడు. డేవిడ్ గారు ఎక్కడ చేసినా నమ్మకంగా సేవ చేశాడు. మా దగ్గర 4.5 సంవత్సరం ఉన్నప్పుడు కూడా నేను ఒక 5-6 సంవత్సరం ఈ యొక్క మందిరం డెడికేషన్ అప్పుడు కూడా వచ్చాను. కనీసం రాత్రి నేను ఒక టౌన్లో 12 వచ్చి రాత్రి 9:30 10 పావు తక్కువ పని అయింది. ఈ ప్రాంతం అంతా అప్స్ అండ్ డౌన్స్ అన్నమాట. ఒకటే సంవత్సరం తేడా ఏజ్లో. అయితే నేను కూడా విన్నాను ఆ మాటలప్పుడు, తమ్ముడు నువ్వు కూడా ప్రభు నమ్ముకో, కొంచెం ఆశ చూపించారు. వెంటనే మరి ఇక్కడికి వచ్చాడు కాబట్టి నేను ఒక్కనే అందరికీ కథ చేయడం లేదు, నాకు వద్దని చెప్పాను. తర్వాత కొంతకాలం ఏలిం నుండి మా గ్రామంకి వచ్చాడు. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. మీ అన్న ఏదో మాలమాది మొత్తం పట్టాడు, ఏంటా ఎవరన్నా చెప్పకూడదా అంటే, నాకు తెలియదండి, అట్లయితే నేను మా ఇంటికి రానియను అన్నప్పుడు ఇంటికి వచ్చినాడు. వరండా మీద అన్నం పెట్టాను. కాలు చెప్పు తీసుకుంటూ వెళ్ళా. తమ్ముడు నన్ను పుట్టా పర్వాలేదు, ఏ శిక్షకైనా నేను ఒప్పుకుంటా, నువ్వు ప్రభుత్వం అది మన కొడుకు శిలువలో కాల పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇవన్నీ చేయకుండా మొక్కుకోమని నీవు నమ్ముకుంటే పరలోకంలో ఉంటావు, అక్కడ మనం ఇద్దరం కలుసుకుంటాం. ఇదంతా పూట మన కట్టి కూర్చుని తిన్నా ఓది పెట్టుకోలేదు, ప్రార్థన చేసుకోడు. ఫోన్ చేశాడు, తమ్ముడు ఇగో స్వార్థ తీసుకో, చిప్పి పడేసా. ఆ చెప్తే తమ్ముడు పర్వాలేదు ఇప్పుడు తీసుకోమన్నాడు. అదొకడ బుడ మీద పడేసిన. నా గురించి ప్రేర్ చేసి ఏలికి వచ్చారు. 2 మాసాలు వాళ్ళతో అందరికీ ప్రార్థన చేయించారు. ఎలా ఏమైందంటే కలవరం, భయము, భీతి, నెమ్మలేదు. అతని పెద్దవాడు ఈ మాటలన్నా ఒక మాట అంటే మళ్ళీ ప్రేర్ జవాబు తిట్టలేదు, నవ్వారు. ఇదేంటి? అప్పుడు నా గురించి ఒక సోదరుని పంపించాడు. ఎందుకంటే ఆయన చిన్న కొన్ని మాటలు చెప్పాడు. అప్పుడు నేను నాలుగీత తీసుకున్నా, పుల్ల పట్టుకొని అశ్రమం చేయబడ్డది. ఊరంతా అనుకుంటున్నవాడేమో ఏమైనా మాది మొత్తం అనేవారు, మాది మొత్తంలో కలిసిపోయాడు, వీనికి పిచ్చి వేసింది, వాళ్ళ ఉద్యమం అయిపోయిందిగా అనుకున్నారు. వాళ్ళు నడవని దారి నడిచారు. అది ఎంత నేరము, మన రెడ్డి జాతికి అవమానం చేస్తున్నాం. ఆ సమయంలో
ఆ సోదరుడు కొన్ని మాటలు చెప్పాడు. వీళ్ళు వాక్యం ఉందంటే యెషయా 1వ అధ్యాయం మన యొక్క దేవుడు వాస్తవంగా మన యొక్క పాపముల గురించి ఆ మాటలన్నీ రాసింది. ఎట్లా పాపం పోతుంది. నేను అంతమందికి అనుకున్నా ఈ నైవేద్యాలు బలులు మరి దున్నపోతు లేక ఎడ్లు కోడెలు గొర్రెలు వీటి ద్వారానే పాపం పోతుంది అనుకున్నా. నేను కూడా అందరూ ఏదో రకం మొక్కితే నేను గడప మీద తలవేసి మొక్కేవాడిని. ఆ స్థితిలో ఉన్నప్పుడు వెన్నుంటే తమ్ముడు ప్రభు నమ్మకం అది చెప్తే వినలేదు. సౌడు వచ్చి చెప్పాడు, అయ్యా నాకు శాంతి సమాధానం లేదు, నిజంగా కలవరం ఉంది, ఏం చేయాలా? నువ్వు ప్రభు నమ్ముకో, నీకు సమాధానం ఇస్తాడు. అటువంటి మాటలు దేవుడి వాక్యంలో చెప్పాడు. తర్వాత కన్నుమూడి ప్రార్థన చేద్దామన్నాడు. కన్నుమూయడం ఎందుకంటే మన దృష్టి ఆయనకు మనకు సంబంధం, నేరుగా సంబంధం. తర్వాత మోకాళ్ళ మీద మన మోకాళ్ళ మీద ఎందుకే విధేయత అన్నాడు. సరే కావచ్చు అని అనుకొని ఆయన చెప్పినట్టు చేశాను, ప్రార్థన చేశాను అని చెప్పినట్టుగా నా ఆత్మలో ఒక వెలుతురు చూసిన, నాలో గొప్ప సంతోషాన్ని పొందగలిగిన. మూడోది బరువు దిగిపోయినట్టయితే నావు అవునండి. వెంటనే టైం అయిపోయింది, దాదాపు 2 గంటలు కూర్చున్నాం. టైం అయిపోయింది, మరి భోజనం చేసుకోండి. మా మదర్కి చెప్పిన, అమ్మ ఒక పాస్టర్ గారు వచ్చారు, ఇద్దరికి ఇంట్లో ఒంటింట్లో భోజనం. ఏమిరా అన్నకేమో బయట పెట్టించావు, ఆయన ఎవరు ఒంటింట్లో అంటున్నామంటే ఇద్దరికి బయట పెట్టి, ఇద్దరికి బయట ఇద్దరికి భోజనం. నేను కూడా ప్రభుని నమ్మాను, నేను దేవుడి బిడ్డనే. యేసు ప్రభు నా సొంత రక్షకుడు నేను తెలుసుకున్నాను. ఆయన తప్ప దేవుడు లేడు, ఆయన ఒక్కడే. అప్పుడు కన్నీరు తీసి మీ విలువైన అని కోరుకున్నాను. తర్వాత మాకు ఇప్పుడు నాయన అనేవాడు, మీరు నాకు తండ్రికి ఇచ్చే భయం కంటే దైవ సేవకుడిని భయపడండి నాకు, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పేవాడు. కాబట్టి దైవ సేవకుని కూడా ఈ సమయంలో కోరుకున్నాను. కానీ దేవుడు తప్పకుండా ఈ స్థానంలో దైవ సేవకుని జీవితంలో ఉన్నటువంటి దర్శనాలు, ఎంత భారము కలిగి ఉంటున్నాడు ఈ సంఘంలో, అవన్నీ కూడా ఆయన మహిమార్థంగా కంటిన్యూ అయ్యి ఇంకా ఇప్పటికంటే ఇంకా ఎక్కువ జరుగుతాయని మనమందరం కలిసి ప్రార్థన చేస్తాం. మేము కూడా అదే మా 5 సంవత్సరాలకి అయిపోతారు, కానీ 10 సంవత్సరాలు బతికించదు చెప్పించినాడు. కానీ మేము నిజంగా ఇప్పుడు వచ్చింది ఇటువంటి స్థితిలో చూస్తామని మేము కాలేదు. ఉన్నారు మేమనుకున్నామంటే జస్ట్ 1 వీక్ పోయి ధైర్యపరుస్తాము, తర్వాత తిరిగి మామూలు స్థితిగా వస్తుంది, దేవుడు అద్భుతకారం జరిగిస్తాడు. మేము ముఖ్యంగా 2 years నుంచి మేము అర్థం చేస్తున్నాము. లండన్లో పరిచయం జరిగినప్పటి నుంచి నాన్న అక్కడికి వచ్చి అక్కడ పరిచయం జరిగించాలని సెప్టెంబర్లో, యాక్చువల్గా మార్చిలో ఉంటే కానీ సెప్టెంబర్లో పొడిగించడం అయింది. సో అక్కడికి రావాలని కూడా నాన్నకు ఎంతో ఆశ ఉండే, కానీ మరి ప్రభువుకు చిత్తం ఏమైంటుంది. ఇప్పుడే ఎవరు చెప్పారు, లండన్లో కంటే ఇంకా ఎక్కువైనటువంటి హెవెన్ కాన్వికేషన్కు అటెండ్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. జస్ట్ ఊరికే వస్తాము తప్పకుండా అనుకుంటారు, కానీ మీ పరిస్థితి చూస్తామని అనుకోలేదు. కనీసం ఒక రోజు ముందైనా వచ్చింటే మేము
కనీసం సజీవంగా చూసేవాళ్ళం, కానీ ఆ యొక్క ఛాన్స్ రాలేదు. దేవుడు తన టైం అయిపోయి పిలుస్తున్నాడని నమ్ముతున్నాను. ఇప్పుడు ఎవరు అన్నారు డిక్లేర్ చేసుకొని వెళ్ళేసరికి ఆ క్యాలెండర్ మీద దయచేసి మీరు చూడండి, మీకు తెలిసిన వచ్చిన మీద కీర్తనలు తొంభై అధ్యాయము 12వ వచనము చివరి భాగము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పము. ఇది ఒక 20 రోజుల క్రితము అక్కడ క్యాలెండర్ మీద రాసి పెట్టింది. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే చించుదామని వెళ్ళేసి గమనైపోయాను. అలా చాలాసార్లు ప్రయత్నం చేశాను, అది చేయలేకపోయాను. వచ్చినప్పుడంతా చూడడము, చించాలనుకోవడం, ఇప్పుడు ఎందుకు చూస్తే ఈ వాక్యం ఎందుకు అన్నట్లు అట్లా అనిపించింది. కానీ దేవుడు ఆయన్ను ప్రత్యేకంగా సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. మా కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతో సిద్ధపాటు చేస్తాడు. ఆయన బాధ్యతలన్నీ నెరవేర్చడం, అది నిజంగా అది దేవుడికి మహిమ. ప్రతి ఒక్కరి విషయం ఆయన ఎంతో ఆత్మీయంగా ఆయన మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు. శారీరకంగా ఆయన చేయాల్సిందని ఇప్పుడు చేసేసాడు, కానీ మరి ఏ రోజు కూడా ఆయన సుఖాన్ని కోరుకోలేదు. ప్రత్యేకంగా చివరి దినాల్లో ఆయన బాగలేనప్పుడు నేను ఎంతో బలవంతం చేసి, ఇక్కడ ఈ దుమ్ము ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వద్దునానా, ఎందుకంటే దిల్సు నగర్లో అక్కడ ఎబ్బేసి ఇల్లు కట్టించాడు, అక్కడ రా వస్తే మధ్యలో ఒక్కరోజు వచ్చాడు. అక్కడికి వచ్చి చూసి అవన్నీ చూసి ఇవన్నీ నాకు పడవలా, ఇక్కడ పరిస్థితులు ఉండలేను అన్నాడు. మళ్ళీ వెంటనే వచ్చేసేసాడు ఇక్కడికి. కాబట్టి ఏ రోజు కూడా ఆయన సుఖాన్ని కోరుకోలేదు. ఏ రోజు కూడా నాకు ఫలాన్ని కావాలని ఆయన ఏనాడు కూడా నీకేం కావాలని చెప్పండి అని చెప్తే నాకేమవుతుంది అంటే ఏ రోజు కూడా ఆయన సుఖాన్ని కోరుకోలేదు. కనుక అలాగూ మాకు మరి ఆత్మీయంగా, మరి ఆత్మీయ తండ్రిగా మాకు నిజంగా దొరకడం మాకు ఎంతో భాగ్యము. దేవుడు మరి మాకు ఆత్మీయంగా తండ్రిగా ఆయన వచ్చినందుకు ప్రభునామన ప్రత్యేకంగా మలకపెట్టుకున్నటువంటి విశ్వాసులు ఎంతో మా కుటుంబం కోసము ప్రార్థన చేస్తూ వచ్చారు. మీ ప్రార్థన వల్ల దేవుడు మమ్మల్ని ఎంతో కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు ఆత్మీయంగాను శారీరకంగాను దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో మరి సేవ విషయంలో నన్ను ఎంతో మరి సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. కనుక అంతకుముందు రావడము ఏదో నా పని ఏదో నేను చూసుకొని వెళ్ళేవాడిని, కానీ గత 6 నెలల నుంచి మరి పరిచయంలో ఎక్కువగా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ మీటింగ్ విషయంలో ఇక్కడ మీటింగ్ వెళ్ళాలి అని చెప్పడము, దేవుని పనిలో ఇన్వాల్వ్ చేయడం, ఇలాగూ దేవుడు ముందే మాకు మాట్లాడుతూ వచ్చాడు. ప్రత్యేకంగా తను మరి అన్నగారు ఉండడానికి ఇప్పుడు కాకముందు నన్ను పిలిచి కొన్ని విషయాలు మాట్లాడినాడు. నాకు ఎక్కువ రోజులు బతకాలని ఏం లేదురా, పైన మందిరం కంప్లీట్ కావాలి, 2 రోజులు జీఎస్ నికాలని మందిరం నాకు కట్టాలని ఎంతో ఆశ ఉంది. మరి హైత్ నగర్ది స్థలం విషయం నేను వెళ్ళాను, నువ్వు అక్కడికి వెళ్ళి వెంటనే ఆ విషయం బాధ్యత తీసుకొని చూడు అన్నాడు. అక్కడికి బీబీఎస్ జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళడము రావడము, అక్కడ అమౌంట్ లేకపోయినప్పటికీ ఆ ఓనర్తో మాట్లాడి అది రిజిస్ట్రేషన్ చేసేదానికి దేవుడు సాయం చేశాడు. కనుక అక్కడ విశ్వాసం కూడా తెలుసు. అక్కడికి మరి దేవుడు ఏమైంది 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 అని ఫోన్ల మీద ఫోన్ చేసి కనుక్కుంటూ వచ్చాడు. ఇలాగా మరి తను కోరుకునేది మరి ఆత్మీయంగా ఇలాంటి సంఘపక్షంగా ఆయన ఎంతో బాధ్యత నెరవేర్చాడు. చివరిగా ఒకటే మాకు నిరాశ ఉండేది, మందిరం ఇలా వదిలేస్తే మరి దేవుడు తను కంప్లీట్ చేసుకుంటాడు, కాకపోతే కంప్లీట్ చేస్తే బాగుండేదని ఆశ ఒకటి ఉండేది. కానీ యాక్చువల్గా పాల్స్ గారికి మీటింగ్స్ ముందే అది కంప్లీట్ చేసి పాల్స్ గారికి మీటింగ్స్ డెడికేషన్ పెట్టిన తర్వాత కనుక అందరం కలిసి లండన్కి వెళ్దాము అని ఎంతో సిద్ధపాటు కలిగి ఉన్నాము. కానీ మరి దేవుడు దాన్ని అంగీకరించలేదు. కనుక దానికంటే ముఖ్యంగా దయచేసి మా తండ్రికి ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనం ఈ సంవత్సరం వాగ్దానం వచ్చేది. చూడండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 'నీ హృదయములను జంకనీయకుడి భయపడకుడి. కనుక ఈ సంవత్సరము మనకి దేవుడు ముందే ఈ వాగ్దానం ప్రకారము మమ్మల్ని సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రత్యేకంగా నిజంగా ఇలాంటి ఆత్మీయ తండ్రిని మాకు దొరకడము అది దేవుడిచ్చిన గొప్ప వరము. మరి ఏ రోజు కూడా మా కుటుంబం పక్షంగా తను ఎక్కడున్నప్పటికీ కనీసము ఫోన్ చేసినప్పుడు తను నాకు ఇలాంటి సమస్య ఉందని ఈ రోజు పెట్టుకోలేదు. తను ఆత్మీయంగా ఎట్లా ఉన్నారు, ఆదివారము మరి ఈరోజు ఆరాధన జరిగిందా, ఆరాధనకి వెళ్ళారా, ఇలాగే ఆత్మీయంగాన్ని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. నిజంగా మరి ఇలాంటి ఆత్మీయ తండ్రిని పోగొట్టుకోవడం మాకు ఎంతో లోటు. కనుక ప్రత్యేకంగా గత దినాలు మీరు ఎంతో ప్రార్థన చేశారు మా కోసము. కనుక ఈనాడు 91 సంవత్సరంలోనే ఒకవేళ దేవుడు తీసుకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో. కనుక దేవుడు ఆశీర్వదించి గత 12 సంవత్సరాలు అనేకమైన శ్రమలు గుండా ఆయన అనారోగ్యంలో ఉన్నప్పటికీ కాపాడుతూ భద్రపరుస్తూ ప్రత్యేకంగా
తన 91 సంవత్సరం ఆపరేషన్ తర్వాత మరి ఎంతో అధికమైనటువంటి సేవ చేయడం కానీ మా కుటుంబాన్ని ఎంతో దేవుడు ఆశీర్వదించడం కానీ ఇవన్నీ దేవుడు సిద్ధపాటు చేశాడు కనుక ఆయన మరణాన్ని మేము అంగీకరిస్తున్నాం కనుక దేవుని ప్రత్యేకంగా నేను ఆదివారం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు will be an eye opening. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కనువిప్పు కలిగించేటువంటి సంఘటనలు వస్తాయి. I hope that these events today should be an eye opening for everybody. కనుక ఈ సంఘటన ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలిగించేటువంటి సందర్భం అని అనుకుంటున్నాను. When I want to speak about uncle, I would say that he is not only my father-in-law, but he was also my spiritual father. అది అంకుల్ గురించి నేను మాట్లాడదలిచినప్పుడు ఆయన మా మామని నేను మాట్లాడడం కాదు కానీ ఆత్మీయమైనటువంటి తండ్రిగా భావించి నేను మాట్లాడుతున్నాను. ఈ రూపంలో శ్రమ నిమిడి అక్కడ విశ్రాంతిలో ఉంటున్నాడు కనుక ఆ రీతిగా మరి ఆత్మీయంగా ఎంతో మేలు పొందిన మరి ప్రభు ఎంతగానో మనం ఆశ్రయించినాడు కనుక ఇంతవరకు మరి అరన్న పట్ల వారి కుటుంబం పట్ల మరి మా విషయము మీరు ప్రార్థించి మీరు సేవ పరిచయం కొరకు మరి కొద్ది సాక్ష్యం తీరుస్తున్నట్లుగా మరి మా అందరి కొరకు ప్రార్థించేవనని అందరి తరఫున మనం చేస్తాం. ప్రార్థన చేసి ప్రార్థించేసేవాడు చాలాసేపు అర్ధరాత్రి వరకు. అదే పద్ధతి నేను కూడా చూసి నేను నేర్చుకున్నాను. ఒకసారి నాతో చెప్పాడు, నాకు ఈ వాక్యాన్ని గురించి కానీ బైబిల్ గురించి కానీ దేవుడి సంగతులు కానీ నాకు ఎవరూ చెప్పలేదు. అయితే నా మోకాళ్ళు దేవుని దగ్గరికి రావడం వల్ల నేను నేర్చుకోగలిగాను అని చెప్పాను. అయితే సమయంలో నేను ఆయన అంత విధేయతతో ఉండి తను నేర్చుకునగలిగి ఆఖరికి ఇంగ్లీష్లో కూడా ఉన్నటువంటి వాక్యాన్ని ఎవరన్నా చెప్పగలిగితే ట్రాన్స్లేషన్ చేసే శక్తి ఆయన సంపాదించుకున్నాడంటే అది ఆయన కృపని చెప్పగలిగాడు. అయితే నేను హిందువుని అయినప్పటికీ 1957లో దేవుని దగ్గరికి వచ్చి నేను కాన్వకేషన్లో బాప్టిజం తీసుకున్నాను. అక్కడి నుంచి మా ఇద్దరికి పరిచయం అయింది. తదుపరి నేను 60లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మా పరిచయం అలాగే ఉండిపోయింది. 68లో చైతన్యపూర్లో కాస్త స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే నేను ఇల్లు కడతానని కానీ ఈ విధంగా జరుగుతుందని కానీ మాత్రం నాకు తెలియదు. అంతకు పూర్వం కదా జోయల్ ఇంకా ఎల్డర్స్ ఉన్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చామని తర్వాత నేను రుబ్బులోనికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండేది. ఎందుకంటే కాలనీలో బస్ ఎక్కి ఫిబ్రవరిలో ఆ చౌరాస్తాలో దిగితే సరిపోయింది. ఇటు పరిస్థితుల్లో 91లో బ్రదర్తో బాగా పరిచయం అయిపోయి ఆయనతో కలిసి సరే ఆయన పరిస్థితిని కూడా అర్థం చేసుకుని ఆ ఆపరేషన్ జరిగే రోజున కూడా నేను దగ్గరే ఉన్నాను. చిన్న గమనిక, చిన్న సర్దుబాటు. సిస్టర్స్ ఎవరైతే అక్కడ కూర్చున్నారో వారు కొంచెం
కలిసి చదువుకుందాం. చదవండి. 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగు నీతి కిరీటమంటున్నది అది ముందు నాకు ఇదిగల న్యాయము నాకును నాకు మాత్రమే కాకుండా కృతజ్ఞతలు అపేక్షించాలందరికీ అనుగ్రహించు. ఈ 2 మాటలు దేవుడు గారి యొక్క జీవితంలో వాస్తవమని నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్లే నాతో కూడా శ్రమ అనుభవించుమని రాసిన దేవుడు గారు ప్రారంభంలో క్రీస్తు అంటే ఏమి తెలియదు. క్రైస్తవ కుటుంబంలో జన్మించినాడు. మరి ఇంకా చదువుకున్నవాడు కాడు. అద్భుతంగా దేవుడు ఆయన రక్షించుకున్నాడు. తిరిగి సేవ కల్పించుకున్నాడు. మొట్టమొదటి ఆయన కష్టంగా ఉన్నటువంటి మరి సనత్ నగర్ ప్రార్థనా మందిరంలో ఆయన సేవ చేసిన విషయము మరి విన్నాం, చూడలేదు కానీ. మరి 10వ అధ్యాయము 6వ వచనం రాయబడిందంటే అక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నదా కానీ ఇక్కడ 2 వచనాలలో 2 విషయాలు ఉంది. మరణము నీతిమంతుడు, మరణము నీతిమంతుడు. కనుక ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నా. మరణం అంటే చాలా భయం, వెరీ టెరిబుల్ థింగ్, వెరీ పెయిన్ఫుల్. ఏదైనా భావించవచ్చు కానీ మరణం అంటే ఎక్సలెంట్ సెపరేషన్. ఎవరికి నిత్యం కూడా మనకి వ్యవహారం అంటే ఏదైనా భరించవచ్చు, ఏ వీపైనా భరించవచ్చు, హెడేక్ అయినా భరించవచ్చు, ఏది వెరీ వెరీ బట్ దట్ ఈస్ ఏ అన్బేరబుల్ అగోనీ. అందువల్లే క్రీస్తు యేసు కూడా బాబు ఆ యొక్క లాజరు మనం చూసిన తర్వాత అక్కడ మరియ ఏడుస్తుంది, మరి అక్కడ మాత ఏడుస్తుంది. అది చూసి అక్కడ రాయన మాట యేసు కన్నీళ్లు విడిచాను. ఎందుకు ఆయన ఏడవాలా? ఎందుకు ఆయన ఎలా వచ్చింది? ఆయన తెలుసు, ఆయన ప్రార్థన చేయబోతున్నాడు, ఆయన తెలుసు. స్టిల్ జీసస్ వెప్ట్ అని తండ్రులు అనేక మంది ఉపదేశకులు మనకు 10,000 మంది ఉన్నాను. తండ్రులు అనేకులు. మనందరికీ తండ్రి, విశ్వాసపరమైనటువంటి తండ్రి, మన తండ్రి వెళ్ళిపోయారు. మనందరం కూడా తండ్రి లేని పిల్లలుగా ఉన్నాం. అయితే మనకు పరలోకం ఉన్నటువంటి తండ్రి, ఆయన తల్లి తప్పకుండా ఎడబాయకుండా విడిచిపెట్టకుండా నడిపిస్తాడు. కానీ ఆయన యొక్క గుణలక్షణాలు, విశ్వాసం, ప్రేమ, ప్రార్థన మనం నేర్చుకుంటే ఇక్కడ 300 మంది దేవుడి గారులు, ఇక్కడ 400 మంది దేవుడి గారులు, 700 మంది దేవుడి గారులు దేవుడు తయారు చేస్తాడు. ఒక్క దేవుడిని ఆయన పిలుచుకుంటే సుమారుగా 700 మంది దేవుడి గారులు దేవుడి కొరకు నిలబడతారు. కనుక ఆయనకున్నటువంటి విశ్వాసం, ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి ప్రార్థన మనం కలిగి ఉంటే మనం ఆయన కలిగినటువంటి దర్శనం మనం కూడా ప్రవేశించి పనిని కొనసాగించగలం, తండ్రికి సంతోషం కలిగించగలం. సార్, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినారు, దేవుడు నీకు తండ్రిని ఇచ్చాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు అగస్త్యుని గారు ఆ మాట అన్నారు. తండ్రిని ఇచ్చినాడు అంటే ఏంటో అనుకున్నాను. ఎందుకంటే అప్పటికి దైవం యొక్క మరి జీవితము లేక అనుభవాలు ఎక్కువ నాకు అప్పటికే తెలియదు. అయితే నా జీవితంలో
తర్వాత నేను గ్రహిస్తూ వచ్చినాను, నిజంగా ఆయన నాకు తండ్రిలాగా అనేకసార్లు ఆదరించి నన్ను పరామర్శించి నన్ను బోధించినాడు. మరి వాస్తవంగా నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు. 20 సంవత్సరాలు అయిపోయింది. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, వారి సహవాసం, కుటుంబ సంబంధమైనటువంటి యొక్క తల్లిని కోల్పోయినాను. అయితే వివాహం అయిన తర్వాత దేవుడు ఆ లోటు ఎంతగానో తీర్చినాడు. వాస్తవంగా నేను మలకపేట వస్తే తండ్రి వచ్చినట్టుగా అంతకంటే ఎక్కువగా ఆ ప్రేమ రుచించినాడు. భూ సంబంధంగా నా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ భౌతికంగా నా తండ్రి ప్రేమ నేను రుచించలేకపోయాను అనే కారణాలు బట్టి. అయితే ఈ యొక్క గొప్ప దైవజనంలో తండ్రిని చూడగలిగారు. ఆ తండ్రి ప్రేమ, పరామర్శ నిజంగా ఈ యొక్క గృహంలో, ఈ కుటుంబంలోకి నేను రావడం నా యొక్క ధన్యత. నాకు వివాహం నిర్ణయం అయిన తర్వాత కొంతమంది సేవకులు వచ్చి 2-3 స్పష్టంగా చెప్పారు, యువర్ బ్లెస్డ్ మ్యాన్, నువ్వు చాలా ధన్యుడు అన్నాడు. ఎందుకన్నా అంటే దేవుడు నీకు ఇస్తున్న భార్య చాలా యోగ్యురాలు. షీ ఈజ్ ప్రిపేర్డ్ వెసల్, ఆమె సిద్ధపరచబడిన పాత్ర. నిజంగా నా యొక్క గత 12 సంవత్సరాల సేవ జీవితంలో నేను చెప్పగలను, ఈ దైవజనుల యొక్క జీవితం ద్వారా ఎలాగే ఆయన కుమార్తెను తండ్రి చేస్తూ వచ్చినాడు. కనుక నా జీవితంలో ఈరోజు ఇంకా ఒకవేళ నేను సేవలో నిలిచున్నానంటే, సేవ చేస్తున్నానంటే అందులో కొంత భాగము లేకుండా ఈ దైవజనుని దేవుడి గారికి కానీ ఆయన సిద్ధపరిచాడు. కనుక నాకు సరైనటువంటి జీవిత పారిభాగస్తురాలిగా మరి కింద సిద్ధపరచబడిన ఈ దైవజనులు చేరు పరిచయం చేశాను. చెప్పులు మోస్తారు నాకు ఎంతో ఇష్టం అండి. అందుకని ఆయన మనసు అటువంటిది. నేను ఎలాంటి మనసు నన్ను ఎంతగానో ప్రేమించాడు. నేనే తొందరపడి అన్నగారి దగ్గర వెళ్ళిపోయాను. అయినా ప్రజలు నన్ను ప్రేమించినాడు. అందువల్ల మరి ఆయన ఇప్పుడు ఇద్దరు కూడా నాతో మాట్లాడినట్టుగా చూశాను. ఏంటంటే సోదరుడు ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు ఒక మాట చెప్పినారు, ఇది నేను నేర్చుకున్నది, మరి మీరేం నేర్చుకున్నారు ఇక్కడ అన్నగారి ఇలా ఆయన ఎక్కువ నాతో మాట్లాడినారు. ప్రతి వారి క్యాలెండర్ అక్కడ పదలోకంలో ఉంటుంది. అది ఏ దినం వచ్చేది ఆ దినం అక్కడ డ్యాన్స్ చూపించినాడు. నిజంగా ఆ విషయంలో మనం అందరము మరి అన్నగారి విషయం ఎంతో విన్నాం. మంచిగానే అనుకుంటే చాలా గొప్ప సేవ ఇచ్చినాడు అన్న. అన్నగారి విషయం చూస్తే బిల్డింగ్ చెప్తామని నేను ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ లేదు ఇట్లా. నిజంగా కొత్తగా మీకు తెలుసుకుని అనేక నేను బ్యాంక్ తెచ్చిస్తాను. కానీ ఆయన ఆ తొందరపాటు వల్ల అందరికీ గెలిపినారన్నట్టు ప్రేమించినాడు. మళ్ళీ అందరి గురించి సోదరుడా తొందరపడద్దు, దేవుడిని నాశించాడు, నమ్మకంగా ఉందని చెప్పినాడు. నన్ను ప్రార్థించి పంపించినాడు. కనుక మరి నా ఆత్మీయ తరుడు అనగానే ఇంకొకటి విషయం అనగానే నన్ను బాప్తించినారు. దేవుడైనా కానీ నాకు బాప్తించినారు 89లో ఇదే సైదాబాద్ కాలనీలో. కనుక తిరిగి బాప్తించిన ఆత్మీయ తండ్రి తన దగ్గర మళ్ళీ పరిచయం చేసే నాకు భాగ్యం దొరికింది. ఒక 2 సంవత్సరాలు చేశాను. అక్కడి నుంచి వెళ్ళిపోయినా నన్ను టెలిఫోన్లో మాట్లాడి మళ్ళా పిలిపించి నన్ను ఫ్రెండ్స్ నన్ను ప్రార్థించి పంపించినాడు. Bye.
14 and verse 13. ప్రకటన గ్రంథం 14:13. Shall we all read this verse together? ఈ వచనం అందరం కలిసి చదువుకుందాం. And I heard a voice from heaven saying unto me, Write, blessed are the dead who die in the Lord God in the Yes, ప్రయాణించి మాని There was a voice from heaven. పరలోకంలో స్వరం వినబడతా ఉంది. What is that voice? ఏక శబ్దము. It says, Blessed are the dead which die in the Lord from henceforth. ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు దైవులు రాయబడి పరలోకంలో స్వరం వినబడతా ఉంది. This is the voice that comes from heaven. ఇది పరలోకం నుండి వచ్చిన స్వరం. This is in relation to those who die in the Lord. ఇది ఎవరైతే ప్రభువునందు మృతి చెందుతున్నారో వారి గురించి రాయబడింది. It is not for everyone who dies. ఇది చనిపోయిన ప్రతి వారి గురించి రాయబడలేదు. For those who die in the Lord. ఎవరైతే ప్రభువునందు మృతి పొందుతున్నారో వారి గురించి రాయబడింది. They are the blessed people. వారే ధన్యులు. These blessed people are those whose sins are forgiven first of all. ఎవరు ఈ ధన్యులైన ప్రజలంటే మొదటిగా వీరి పాపాలు క్షమించబడ్డాయి. Those who have the assurance of salvation. ఎవరైతే రక్షణ నిశ్చయిత కలిగినవారు. Those who know their Lord and Redeemer. వారి యొక్క ప్రభువుని వారి విమోచకుని ఎరిగినవారు. And those are those who die also in the Lord. వారు ఏమంటారంటే ప్రభువునందు మృతి పొందినవారు. So they are the blessed people as this voice comes from heaven. ఈ పరలోకం నుండి వచ్చేటువంటి స్వరం ఇదే. And it does not stop there. అక్కడ ఆగిపోలేదు. We do not know what this voice is. ఏంటి ఈ స్వరం అనేది మనం చూసినప్పుడు maybe the angel of God has proclaimed this voice. ఇక్కడ దేవుని యొక్క దూత ఈ యొక్క స్వరాన్ని చెప్తున్నాడా? And it does not stop there. అక్కడ ఆగిపోలేదు. Further we read in the same verse. అదే వచనం చూసినట్లయితే Yea, saith the Spirit, that they may rest from their labors and their works to follow them. నిజమే వాళ్ళతో ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారు వెంటపోవునని ఆత్మ చెప్తున్నాడు. There is a supplementing to the voice from heaven. పరలోకం నుండి వచ్చేటువంటి స్వరానికి ఒక విషయం మనకు చేర్చబడింది. There is an addition to this voice. ఆ స్వరానికి కొంత చేర్చబడుతుంది. And where is this addition from? ఈ యొక్క చేర్చబడిన విషయం ఎక్కడి నుంచి వచ్చింది? This is from the Holy Spirit of God himself. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట. And he adds these words. పరిశుద్ధాత్మ దేవుని మాటలు మరి దాదాపు 50 సంవత్సరాల తరబడి ప్రభు నమ్మకంగా సేవించిన దైవదాసుని యొక్క భౌతిక దేహం చుట్టూ మనం చేరి ఉండి ఆయనకు అంతిమ యొక్క వీడ్కోలు ఇచ్చడానికి మనం చేరవచ్చు ఉన్నాం. దయచేసి నాతో కలిసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం తీసుకోండి. మొదటి 5 వచనములు మార్చి చదువుకుందాం. A good name is better than precious wine, and the day of death than the day of one's birth. విందు జరుగుతున్న ఇంటికి పోట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోట లేదు. ఏదైనా మరణం అందరికి వచ్చును కనుక బతుకువారు దానిని మనసున పెట్టెదరు. Sorrow is better than love, for by sadness of the countenance the heart is made better.
జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య చదవలేఖన భాగం ప్రభు దీవించును గాక. Profitably, as fellow workers, servants of God, we have before us something of their experience and furnishes with a great pleasure. మనం ఇప్పుడు ఈ సమయానికి సభ్యుల పట్ల కోరుతున్నాం. చేయవలసిన సేవకులుగా విశ్వాసులుగా అనుభవంతో కూడా తన ఆశలతో అనుభవాలు పంచుకునే శుభముల స్థలంగా చేసుకోవాలని కోరుతున్నాం. Thank the Lord for explaining to them to sympathize with the family and attend this last service. మరి దూరపాటు connection with the hope of our great brother N. David. మన పేద సహోదరుడు ఎన్ డేవిడ్ గారి మహిమాత్మను పురస్కరించుకుని దూర ప్రాంతం దగ్గర ప్రాంతం నుంచి ఎంతో మరి ప్రేమపూర్వక పరస్పరపట్టుకు వచ్చారు. కుటుంబాన్ని ఆదరించడానికి వారితో కలిసి వారితో కూడా పాల్గొనడానికి వీరందరూ వచ్చినందుకే వందనములై ఉన్నారు. So in your association with the late brother of the very precious things which you can communicate, he speaks of the grace of God operating in him. మరి దాసులతో కలిసి మీకు కలిగిన మరి యొక్క విలువైన అనుభవాలు లేక ఏర్పాట్లు సాక్ష్యాలు ఇప్పుడు పంచుకున్నట్లుగా ఆయన కృపా సహితమైన పరిచయంలో మీరు కూడా పాల్గొనడానికి జీవిస్తున్న మనకు సవాలుగా ఉంటుంది. ఈ బలహీనమైన ఘటనలో తన మహిమైశ్వర్య కృపను బయలుపరిచిన దేవునికి మహిమాత్మ స్థితిగా ఈ సంగతులు మనకు సాక్షిగా దయచేయబడింది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 3వ వచనంలో నవ్వుడు కంటే దుఃఖపడుట మీరు ఏదైనా భిన్నమైన ముఖము హృదయం గుణపరచును. ఈ యొక్క నివాస కాలంలో దేవుని యొక్క కార్యం ఉంది. 17:9 ప్రకారం మన హృదయంలో మోస్తరులు ఉన్నాయి. ఆయన తన ప్రశంస రక్తం శుద్ధి చేసి ఉన్నాడు. ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని మనం విధేయమై అంగీకరిస్తున్నాం. మరి 5 నిమిషాలు వారు ఇక్కడ వచ్చి వారికి వచ్చి తర్వాత ఐజాక్ దయచేసి నడపలు తెచ్చిన వారు 5 నిమిషాలు చెప్తారు. పాల్గొన ప్రకారం కడపడి వారి కుమారుడు కొన్ని మాట చెప్తారు. ప్రత్యేకంగా దేవుని స్తోత్రములు. దైవజనుడు ఎన్. డేవిడ్ గారు వారు లేని కొరత విధానము సేవకుల హృదయాల్లో ఉన్న దుఃఖ సందర్భంలో నా మటుకు నేను 1954లో నేను ఏలికి
తదుపరి మధ్యలో నేను కంటిన్యూగా రావాల్సిందిగా ఉండలేదు. కేవలం ఆ సమయంలో వచ్చి రక్షించబడి తిరిగి వెనుకకి వెళ్ళిపోయాను. ఒక వాక్యం చెప్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయము 51-52. ఇదిగో మీకు మరణంలో తెలుపుతున్నాను, మనమందరము నిద్రించు కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. దూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుదుము. మరి దాదాపు 50 సంవత్సరాల తరబడి ప్రభు నమ్మకంగా సేవించిన దైవదాసుని యొక్క భౌతిక దేహం చుట్టూ మనం చేరి ఉండి ఆయనకు అంతిమ యొక్క వీడ్కోలు ఇచ్చడానికి మనం చేయవచ్చున్నాం. దయచేసి నాతో కలిసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం తీసుకోండి. మొదటి 5 వచనములు మార్చి చదువుకుందాం. A good name is better than precious wine, and the day of death than the day of one's birth. విందు జరుగుతున్న ఇంటికి పోట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోట వేరు. ఏలైనగా మరణం అందరికీ వచ్చును, కనుక బతుకువారు దానిని మనసున పెట్టుదురు. Sorrow is better than laughter, for by sadness of the countenance a heart is made better. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య It is better to hear the rebuke of the wise than for a man to hear the song of fools. Lord, bless the reading. చదువులేఖన భాగం ప్రభు దీవించునుగాక. We want to utilize this time as 30 hours ahead of us profitably as fellow workers, servants of God. Rehearse before us something of their experience and furnishes with us a great pleasure. మనం ఇప్పుడు ఈ సమయానికి సభ్యులు కోరుతున్నాం. చేయవచ్చిన సేవకులుగా విశ్వాసులుగా అనుభవంతో కూడా తన దాసులతో అనుభవాలు పంచుకునే ఆ శుభముల స్థలంగా చేసుకోవాలని కోరుతున్నాం. We have come from far and near. We thank the Lord for constraining you to come to sympathize with the family and attend this last service.
మరి దూరపాలన మన పేద సహోదరు ఎన్ డేవిడ్ గారి మహిమాత్మను పురస్కరించుకుని దూర ప్రాంతం దగ్గర ప్రాంతం నుంచి ఎంతో మరి ప్రేమపూర్వక పరస్పరపట్టుకు వచ్చారు. కుటుంబాన్ని ఆదరించడానికి వారితో కలిసి వారితో కూడా పాల్గొనడానికి మీరందరూ వచ్చినందుకే వందనత్వమై ఉన్నారు. మరి తన దాసులతో కలిసి మీకు కలిగిన మరి యొక్క విలువైన అనుభవాలు లేక ఏర్పాట్లు సాక్ష్యాలు ఇప్పుడు పంచుకున్నట్లుగా ఆయన కృపా సహితమైన పరిచయంలో మీరు కూడా పాల్గొనడానికి జీవిస్తున్న మనకు అది సవాలుగా ఉంటుంది. ఈ బలహీనమైన ఘటనలో తన మహిమైశ్వర్య కృపను బయలుపరిచిన దేవునికి మహిమాత్మక స్థితిగా ఈ సంగతులు మనకు సాక్షిగా దయచేయబడింది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది 3వ వచనంలో నవ్వుడు కంటే దుఃఖపడట వేరు, ఏదైనా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఈ యొక్క ఇవాళ కాలంలో దేవుని యొక్క కార్యములే ఉంది. 17:9 ప్రకారం మన హృదయంలో మోస్తరులు ఉన్నాయి. ఆయన తన ప్రశంస రక్తం శుద్ధి చేసి ఉన్నాడు. ఉన్నప్పటికీ దేవుడి చిత్తాన్ని మనం విధేయమై అంగీకరిస్తున్నాం. మరి 5 నిమిషాలు వారు ఇక్కడ వచ్చి వారికి వచ్చి తర్వాత ఐజాక్ దయచేసి గడప తెచ్చిన వారు 5 నిమిషాలు చెప్తారు. పాల్గొన ప్రధానం కడపడి వారు కూడా మాట చెప్తారు. దేవుని స్తోత్రములు. దైవజనుడు ఎన్ డేవిడ్ గారు వారు లేని కొరత ఇదనము సేవకుల హృదయాల్లో ఒక దుఃఖ సందర్భంలో ఏర్పడింది. నా మటుకు నేను 1954లో నేను ఏలికి వచ్చినప్పుడు సహోదరుడు అక్కడ నేను ఆయనను తదుపరి మధ్యలో నేను కంటిన్యూగా కావాల్సిందిగా ఉండలేదు. కేవలం ఆ సమయంలో వచ్చి రక్షించబడి తిరిగి వెనుకకి వెళ్ళిపోయాను. ఒక వాక్యం చెప్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయము 51-52. ఇదిగో మీకు మరణంలో తెలుపుతున్నాను, మనమందరము నిద్రించు కానీ నిమిషంలో ఒక రెప్ప పట్టిన కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. దూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతుంది, మనము మార్పు పొందుదుము.
దేవుని వాక్యం ద్వారాను పెద్దలకు చాలా విజయించుకుంటూ వచ్చేవాడు. సొంతంగా ఏది కూడా చెప్పేవాడు కాదు. అది నాకు బాగా తెలుసు. ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడల్లా నేనేం గ్రహించేటట్టే ఏదో చెప్తారు, మాకు మంచిగా చెప్తారు అనేది ఎప్పుడు కూడా చూసినప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది. తర్వాత ఆయన ముఖంలో కూడా ఆశ్చర్యంగా కళ ఉంది. ఆయన ఎవరితో మాట్లాడినా కూర్చున్నట్టు అలాగా ఏ కొంచెంగానో మాట్లాడుతూ ఉంది. సహోదరుడు చెప్పినట్లే ఆ విధంగా ఆయన మాటల్లో, ఆయన జీవితంలో, ఆయన ప్రత్యేక జీవితంలో మరి ఎంతోమంది సేవకుల్లో కూడా ఆయన ప్రత్యేకంగా కనిపించారు. ఇక రెండవదిగా ఆయన ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని గురిపెట్టుకొని ఎప్పుడు వాక్యం చెప్పినా ఆయన బోధిస్తున్నప్పుడల్లా చక్కగా ధ్యానం చేసుకొని దాన్ని సరైన విధంగా అమర్చుకొని వచ్చి ప్రజలకు, సేవకులకు, ఇతరులకు దేవుని వాక్యం చెప్పేటప్పుడు అది ఎంతో ఆనందంగా ఉంది. 1 కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయం. ఇది నేను ప్రసంగం చెప్పడానికి కాదు, మామూలుగా చూస్తున్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని తెలుసు. మనము దిగబడుతున్నా ఈ నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంతకలను మనకు అనుగ్రహిస్తున్నారు. ఇంకా కొన్ని వందనాలు చూస్తే ముఖ్యంగా పౌలు తాను చివరి సమయంలో చెప్పవలసిన మాటలు పూర్తి శరీరం ఆ గుడారము మనము ధరించగలిగినాం. మరి ముఖ్యంగా దైవ సేవకుడు, నమ్మకమైన వాడు మనం ఈ లోపల విడిచిన తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ వారి వారి క్రియలను బట్టి, వారి వారి సాక్ష్యమును బట్టి వారిగా ఉపయోగపడుతున్నాను. నేను వెళ్ళిపోయే కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడుకుని నా పరుగు కడ ముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించును. ఆయన ఒక్కరికొరికే చెప్పుకోకుండా ఎవరైతే ఇలా నడుచుకుంటారో, ఎవరు ఈ విధంగా సేవ చేస్తారో, ఈ పోరాడతారో వారి కొరకు ప్రభు దగ్గర ఆ బహుమానము ఉన్నది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు ధనులని వ్రాయమని పరలోకముల యొక్క స్వరం చెప్పగా వెంటనే నిజమే వారి తమ ప్రయాసములు వారి విశ్రాంతి పొందులో వారి క్రియలు వారి వెంటపోవని ఆలోచిస్తున్నారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 17. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమును భక్తిహీనుల పేరు అసహ్యతను ప్రకటించును. సమయంలో సమయం కొద్దిగా ఉన్నది. డేవిడ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. 1960 సంవత్సరంలో ప్రభు నన్ను రక్షించినాడు. 1960లో రక్షణ పొందినాను. జమరుడు సంఘంలో చేర్చబడి ఉంటున్నాను. 1965 సంవత్సరంలో దైవ సేవకునిగా బ్రదర్ డేవిడ్ గారు మరి 65లో అక్కడికి వచ్చినాడు. డేవిడ్ అన్న జమరుడు సంఘంలో 65 సంవత్సరంలో సేవ చేసే వరకాయ వచ్చి ఉంటున్నాడు. కనుక ఆయన ఎంతో నమ్మకంగా ప్రభు సేవ చేసినాడు. సమయం లేదు కానీ మరి ఎంతో ప్రభు కొరకు ఆయన ప్రయాసపడినాడు. జమరుడు తాలూకాలో తాలూకాలో కూడా సేవ చేయగలిగినాడు. ఆయన ఎక్కడైతే సేవ చేస్తున్నాడో అక్కడ మరి అక్కడ ఫలించేది సేవ. అక్కడ సంఘాలు స్థాపించబడినాయి. అక్కడ సంఘాలు స్థాపించబడినాయి. అప్పుడు మేము అందరిలో వెళ్తే ఒక రూమ్ దొరికింది. అది ఎవరు కూడా కాపడం లేదు. అయితే ఆ రూమ్లో 25 రూపాయలకు బాడికి పెట్టి మనము మాటికి హాస్పిటల్ పోతే చూడరు, ఇక్కడ ఉండి వెళ్ళిపోవాలనుకున్నాను. తర్వాత కొన్ని రోజులతో మనం అందరం కలిసి రోజు ప్రార్థన చేసుకున్నామని ఎస్సీ గారు మాకంతా ప్రోత్సహించారు. అప్పటికి మేము ఇద్దరు మాత్రమే ఉన్నాము. అంటే సిఎస్ఐ హాస్పిటల్ అంటే దేవదాస్ అనే ఆయన అన్నాడు, మేమిద్దరం విశ్వాసం. అప్పటి నుంచి మేము ప్రార్థన చేసేవాళ్ళం.
పెళ్లి గ్రహంగా నీటికి పోయి వచ్చిన తర్వాత ప్రభువా జమలమడుగులో న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్ అనుసరించిన చర్చి కావాలి. అంతమంది బెరంగులకు వచ్చినారు. మాకు ఆ చర్చి కావాలి, ఆ సమాజం కావాలి, ఆ న్యూ టెస్టిమెంట్ యొక్క ప్యాటర్న్ అనుసరించి ఎవరినైనా ఒకరి పంపమని చెప్పి ప్రార్థన చేసేవారు. కాబట్టి అకస్మాత్తుగా ఏసీ జాన్ గారు, తర్వాత బొద్దల సాగర్ గారు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఎక్కడ దినమాసనం ప్రార్థన చేస్తూ మమ్మల్ని పురిపెడుతున్నారు. వేణి 958వ సంవత్సరం ఆయన 43వ యెషయా-గ్రంథం 19వ వచనం ప్రకారము, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను, దీన్ని ఆలోచింపరా, ఎడారులలో నదులను అడవులకు ప్రభువులను కలగజేస్తానని చెప్పిన వాగ్దానం ప్రకారము ఆ రోజు ఏసీ జాన్ గారు పొద్దుటూరు నుంచి అందరూ వచ్చి వారే భోజనం చేసుకుని వారే అన్ని సమర్చుకొని వచ్చి గోడు కట్టి ఆ పాట పాడుతూ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నా అని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ సిఎస్ఐ కాంపౌండర్, తర్వాత లండన్ ఇచ్చినోళ్ళు, తర్వాత ఎస్పీసీలు అందరూ వచ్చినారు. అప్పుడు చాలా బాగుగా జరిగింది. ఆ సమయంలో ఒకరిద్దరు రక్షణ పొంది వెళ్ళిపోయినారు. తర్వాత ప్రభుత్వంలో కూడా భోజనాలు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత ఆయన ఏసీ జాన్ గారు కొంతకాలం అప్పుడప్పుడు వస్తూ 6 నెలలు మాత్రము జమలమడుగులో పెట్టి తర్వాత వారు వచ్చి మీరు ఇక చూసుకోండి అని చెప్పి మాకు అప్పగించి వెళ్ళిపోయినారు. అప్పట్లో మేమిద్దరే ఉన్నాం. అయితే మామూలుగా ఏసీ జాన్ గారు ముగ్గురున్నా ప్రభువులో పెట్టండి అన్నాడు. కాబట్టి మేము ముగ్గురు ఉన్నా కూడా ప్రభువులో పెట్టాం. అనగా ప్రభువులో పెట్టాం ముగ్గురు 3 తర్వాత 3 భార్యలు, ఒక భార్య రాదు, ఒక ఆమె. అయితే ఇద్దరే ఇంతమందికి నేను ప్రభువులో పెట్టి ఆదివారం స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి జరుగుతూ 20 ఏళ్ళు అనగా 3 ఏళ్ళు జరిగిన తర్వాత అప్పుడప్పుడు మేము భక్తి గారికి జమలమడుగుతూ ఒక సేవకుడు పంపని 16 ఉత్తరాలు రాసేవాళ్ళం. ఉత్తరాలు రాస్తే ఎస్ విల్ ప్రే మేము అనుకునేవాళ్ళం ఎప్పుడు ప్రే చేసేది, ఎప్పుడు పంపేది. ఉండేదేమో 2-3 తర్వాత ప్రభువుల స్టార్ట్ చేసినాము. యెహోవా ప్రార్థన మందిరం కట్టాము. మిషన్ వాళ్ళు మాట్లాడి తెలుస్తున్నారు, మీరు ఎంతకాలంలే చూస్తాంలే మీ కథ అని ఈ రీతిగా గేర్ చేసేవారు. అయినా కూడా ప్రభుత్వకి నమ్మకంగా చేసేవారు. అప్పుడు మేము జాబులు రాయగా 1965వ సంవత్సరం ఏప్రిల్ నెలలో బక్సింగ్ గారు కడపకు వచ్చినాడు. కడప నుంచి అంతకుముందే ఇక్కడ నుంచి టెలిగ్రామ్ వచ్చింది, బక్సింగ్ గారు వస్తారా, బక్సింగ్ గారు చూడండి. అప్పుడు బక్సింగ్ గారు చూడడానికి మేము ఒక 5 మంది పోయాం. పోతే అప్పుడే అంతకుముందే సాంగ్రెడ్ వెంకటేశ్వర అడిగారంట, అయ్యా మరి జమలమడుగు వీడియోస్ వచ్చినారా అని. మేము పోతుందని ఆయన అబ్బా బక్సింగ్ గారు కలిగిస్తున్నారు ఆయన కొన్ని చేస్తాను. మేము పోయినాం. పోయి 5 మంది ప్రైజ్ రాడుతున్నారు. ఎస్ జమలమడుగు ఏం డేవిడ్ ఫ్రమ్ సనత్ నగర్ ఈజ్ కమింగ్ టు జమలమడుగు అంటే ఆ మాట ఆ 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి చేస్తాం మమ్మల్ని చెప్పమని. అప్పటి నుంచి మేము ఈయన వస్తాడని మే నెల మాసంలో చూపెట్టుకున్నాము. ఇక్కడ నుంచి పేర్కొని వచ్చింది, కర్నూలు నుంచి వచ్చింది, పలానా బస్సుకు వస్తున్నాడని. అప్పుడు 65వ సంవత్సరంలో మే నెల మాసంలో మన డేవిడ్ అన్న సిస్టరు పిల్లలు, అప్పుడు పిల్లలు పిల్లి అనే ఆయన 3 నెలల పిల్లోడు ఇట్లా పట్టుకొని వచ్చిందని తీసుకున్నాం. పోయినాము, అక్కడ వేరే హాల్ ఉంచినాము. అక్కడ ఆ వెంకట హౌస్లో చాలా గదులు ఉండేది. ఆ గదిలో పెట్టాము. ఆయన పెట్టకుండా మేము ఏం చేసినామంటే ఏమో వస్తుందా కొత్త సేవకుడు వస్తున్నారని చెప్పి ఒక మూట బియ్యం తెచ్చినాం. వస్తానే చూసినాడు, ఈ బియ్యం మూట ఎక్కడ తిన్నాడు అంటే తెచ్చినామంటే క్యాష్ తెచ్చినారా అప్పు తెచ్చినారా అని చిక్కుబడిపోయింది. కొంత క్యాష్ ఇచ్చినా కొంత అప్పు లేదు. నో, ఇటువంటిది మీరు ఇక మీదట అలాగే చేయవద్దు. ఉంటే తింటాం, లేకపోతే ఆ మాట ఆ రోజు చెప్పేది. ఈ పొద్దు కూడా నాకు పిల్లలు వీళ్ళ నుంచి తర్వాత సల్మోని చెట్టు, రూపొచ్చి చెట్టు
వెళ్ళి 3 నెలలు. ఈ సందర్భంలో వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా సాయంకాలం కానీ ఉదయం కానీ సువార్త సేవలో చాలా బాగా ప్రోత్సహించేవారు. ఆ దినాల్లో హ్యాండ్ మైక్ లేవు, మైకులు లేవు, ఏమి లేవు. 65 సంవత్సరం బూరలు పట్టుకొని పల్లెలు పల్లెలు, కొండలు కొండలు, గండికోట నుంచి ఎంతుందో గండికోట. ఇప్పటికీ గండికోటగా 2-3 సిస్టర్స్ వచ్చినారు. వాళ్ళ ఎర్రగొండ ఆయన చనిపోయినాడు, ఆమె వచ్చింది. వాళ్ళ ఊరికి బ్యాగ్ వేసుకొని ఏం నడిచేవాడని ఎంత నడిచి ఆయన పరిగెత్తేవాడు. సువార్త సేవ అంటే మంచి రోజులుగా మాకు కనిపించినాడు. ఉదాహరణగా నేను చెప్తాను. జమలమడుగులో ఉదయం 7 గంటలకు బయలుదేరినాను. ఇక్కడ 4 ఊళ్ళు తిరిగినాం, ఏం లేదు. బాంపల్లకి పోయినాం, అక్కడ పప్పులు బొరుగులు ఇచ్చినాం. అక్కడి నుంచి నీళ్ళు తాగినాం, గోళీ ఉంటే. అక్కడి నుంచి గోదావరి కట్టకనేది కొండ మీదకి పోయినాం. కొండ మీదకి పోతే కొండ మీద సువారాసి రొట్టెలు కలిసి ఏ గట్టి తెలిసిన రొట్టెలు జొన్న రొట్టె బెల్లం. అది రాత్రిలో మాకు భోజనం. లక్షణంగా తిన్నాడు, బాగా తిన్నాడు, మమ్మల్ని ప్రోత్సాహపరిచినాడు. ప్రతి ఊరు కూడా జమలమడుగులో తాలూకాలో సువార్త చెప్పని ఊరు లేదు. అంత సువార్తలో మాకు ఎంతో ప్రోత్సాహించేవాడు. తర్వాత అంత మాత్రం కాకుండా మేము ఉన్న పరిస్థితులను బట్టి మేము ఎంతగా నేను ఉండే దాంతోనే నేను తృప్తి పొందుతా. ఏమన్నా పిల్లలు ఉన్నారే, వద్దు వాటి వద్దు, ఉన్న దాంతోనే తృప్తి కలిగి ధనాపేక్ష లేని వాళ్ళని మీకు కలిగిన వాటితో తృప్తి పొందిందనే వాక్యం నెరవేర్చబడింది. పిల్లరా, ఈ రీతిగా ఆయన మాకు ఎంతో ప్రోత్సహించారు. గతటువంటి కొన్ని ఏళ్ళకు కొంత దూరం హ్యాండ్ మైక్ ఇచ్చింది, కొంత దూరం 2 నెలల మైక్ పెట్టాము. మేమెంతో పాట నేర్చుకున్నాం. ప్రార్థనాపరుడు ప్రార్థనలోని చేయించని చెప్పి పిల్లరా, ఎంత ప్రార్థనాపరుడో అంత రీతిగా మమ్మల్ని సేవలో ప్రార్థనలో మమ్మల్ని పురుకొల్పినారు. ఆనాడు ఆయన 16 ఎవరైనా 18 సంవత్సరాలు ఎక్కడైనా సేవ చేసినారా? మలక్పేటకు వచ్చి 8 సంవత్సరాలు ఎవరు చెప్పారా? మలక్పేటకు వచ్చి 8 సంవత్సరాలు 12 మా జమలమడుగులో 18 సంవత్సరాలు సేవ చేసినాడు. 18 సంవత్సరాల్లో పిల్లలు కూడా అదే రీతిగా చెప్పకున్నారే. దాని బట్టి ఎక్కువ మాట్లాడేవాడు. నేను చెప్పాను, ఎందుకన్నా ఆ సంఘానికి వెళ్తున్నావు, నువ్వు చెప్పు, నేను వెళ్ళగలను. ఎందుకు ఇక్కడ ఉండొచ్చు కదా అంటే, లేదు ఆ మాట నువ్వు ఎప్పుడు అనకు. ఎందుకంటే ఏం చేసినా మన మంచిగా చేస్తాడు దేవుడు అని చెప్పాడు. ఆ కాలంలో అదే పరిస్థితిలో ఉంది. అక్కడ కూడా లాక్పడింది, అక్కడ కూడా ఎన్నో గొడవలు. మధ్య అమౌంట్ చూస్తే కనీసం 3,000 5,000 ఉందంటే. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూస్తే గవర్నమెంట్ వచ్చి బ్లాక్ ఇచ్చాడు, మాటకి వెళ్ళాడు. మేము కొన్ని దినాలు రామని చెప్పి నెల్లూరులో కొన్ని రోజులు ఉండిపోయాం. తర్వాత మా తండ్రి ఒక్కడే వచ్చాడు, వచ్చి అక్కడ ఉన్నాడు. మా తమ్మ తండ్రి వచ్చి అక్కడ ఉండి దేవుని చేశాడు, నమ్మకంగా చేశాడు. అక్కడ కూడా మనకు కూడా ఎలాంటి అయితే ఈ దినాన మలపేట మందిరాన్ని దేవుడు ఆశీర్వదించుకుంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంతవరకు ఎంతో అద్భుతంగా సాగి దేవుడు వాడుతున్నాడు. ఆ కన్స్ట్రక్షన్ పైన ఒకటి పెట్టుకున్నప్పుడు మేము చెప్పాము, నువ్వు కొంచెం వెయిట్ చేయి, నువ్వు ఎవరికైనా ఇవ్వు అంటే, లేదు దేవుని పని ఎందుకు అట్లాంటున్నావు, నువ్వు కూడా రా, వచ్చి దేవుని వల్ల పాల్గొను, దేవుని ఆశీర్వదించు. ఆత్మీయతని శారీరకంగా నాకు గర్విస్తున్నాను. చనిపోయిన రోజు ప్రత్యేకంగా ఆదివారం ప్రభుత్వం కావడం మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. కనుక ఈ దేవుడి చిత్తమని మేము అంగీకరించాము. ప్రభు తన జీవితంలో అనేకటువంటి గొప్ప చేసి వచ్చాడు. ప్రత్యేకంగా తను మన చివరి దినాల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడుతూ వచ్చాడు. కనుక మరి ప్రతిరోజు ఏదో ఒక టైంలోనే మలపేటకు వెళ్ళేవాడిని. పోయినప్పుడు విషయాలు పంచుకుంటూ వచ్చేవాడు. కనుక ఇంత కష్టపడుతూ ఎదుర్కొంటున్నాను. మరి సంవత్సరాలు సేవ చేశాం కదా, మరి మా విషయంలో ఎటువంటి సేవ చేస్తాము అని చెప్తే, నేను ఎటువంటి పరిస్థితుల్లో నా చివరి రోజుల్లో నేను చనిపోవాలని ఆయన ఆశపడ్డాడు. కనుక అక్కడికి ఎంతో బలవంతంగా
ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కనుక ఇలాంటి ఒక తండ్రి మరి నిజంగా పోగొట్టుకోవడం చిత్తం అంగీకరిస్తున్నాను. ప్రత్యేకంగా మీకు మరి ఈ రోజు రావడం మాకు సంతోషకరంగా ఉంది. ప్రత్యేకంగా మీ ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. మరి తన యొక్క ఆత్మీయ జీవితం ఏదైతే నేర్చుకున్నామో దాని మీద స్థిరంగా ఉండటకు ప్రత్యేకంగా మరి మా కుటుంబం కోసం జ్ఞాపకం ఉంచుకోండి. మరి తల్లితో 10 సంవత్సరాలు నేను ఆయన సేవలో అనేక కష్టపడుతూ ఉన్నప్పటికీ దేవుడు నాకు అన్యాయం చేయలేదు. ఎందుకంటే మా ప్రదర్శన బయట వెళ్ళినప్పటికీ ఇండియాలో ఎంతో ఆశీర్వదించుకోవచ్చు. ఇవన్నీ కేవలం ఆయన ఆశీర్వాదాలు, ఆయన ప్రార్థన యొక్క ఆశీర్వాదాలు. కనుక దాన్ని ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నాను. కనుక ఇలాంటి తండ్రి మరి ఎంతో ఆశీర్వదిస్తున్నాను. అంతేకాదు తల్లిగారి నుంచి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. నిజంగా ఈనాడు గత 91 సంవత్సరంలో 5 కిలోమీటర్ ఆపరేషన్ లో మాకు ఎలాంటి మరి ఆధారం లేదు. కనుక దేవుడు కృప ఇచ్చి 12 సంవత్సరాలు ఆయన ఆయుష్ను తెచ్చాడు. అది నా హాస్పిటల్ అక్కడ వచ్చి ప్రార్థన చేశాడు. ఇది ఆసుపత్రి ఇంకో 15 సంవత్సరాలు తప్పించి లేవాలి. ఆల్మోస్ట్ మా పరిస్థితి మరి ఎలా ఉంది. దేవుడు ఎప్పుడు కూడా నాలుగుగా విధించలేదు వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత అంతకంటే ఘనమైనటువంటి సేవ ఆయన చేయగలిగాడు. కనుక మరి నిజంగా ఈనాడు మరి 20 సంవత్సరాలు మా తల్లి బతికాడంటే కేవలం మా తల్లి పరిచయం వాళ్ళు ఉన్నప్పటికీ ఎంతో ముఖ్యంగా మాత్రం 5 గంటలకు లేచి మరి ఎన్నోసార్లు మేము చూసినప్పుడు తను 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. మరి 5 గంటలకు లేచి పని చేస్తుంటుంది. మేమంతా చేయలేక మందిరంలో శుభ్రము మరి బాత్రూమ్ శుభ్రమవుతారు. ఈ రోజు వరకు కూడా బాత్రూమ్ మందిరంలో గడుపుతూ వచ్చింది. అలాంటి నమ్మకంగా తను మరి మందిరంలో చేస్తూ వచ్చింది. కనుక అలాంటి తల్లి మరి తల్లి మాకు దొరకడం నాకు ఎంతో మరి ఆశీర్వదకరము. కనుక మరి నిజంగా చెప్పాలంటే తన జీవితంలో నిజంగా చెప్పాలంటే ఒకవేళ తను మరి లోకమైనటువంటి మొదలు లోకాంతమైనటువంటి ఆశలు తను ఉండాలనుకుంటే నేను ఎంతో చేయని విధంగా ఉన్నాను. ఆస్తులు చివరి దినాల్లో నేను ఎంతో బలం చేశాను. ఏసీ పెట్టించుకుంటామంటే నాకు బలవంతం తీసుకెళ్ళి పెట్టాను. కానీ ఒక్కరోజు కూడా దాన్ని అనుభవించలేకపోయాను. చివరిగా సరిపోకుండా మార్చి పెట్టాం. డాక్టర్ చెప్పాను ఆ టాబ్లెట్స్ కొన్ని కూడా ఎలా కాదు దాన్ని అప్పటికే తీసేసుకున్నారు. కనుక ఇది చెప్తాను విషయాలు తన జీవితంలో నిజంగా చెప్పాలంటే చెప్పడం ఇష్టం లేదు. ఆత్మీయంగా ఎన్నో మరి మాకు ఎంతో అవసరం. కనుక నేను మాకు ఇచ్చినట్టు మా కుటుంబం కోసం నాకు ప్రార్థించాలని ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ కొందరు విశ్వాసులు నన్ను ప్రశ్నించినారు. మీ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క సేవకుడు అన్నప్పుడు నేను దేవుడి గారికి వెంటనే గోపు సెంటర్లో పనిచేసేటువంటి ఎన్జిఓ ద్వారా చాలా గొప్ప సేవ అక్కడ చేసినారని చాలా గొప్ప మార్పు ఉంది. మనపేట సంఘము అన్న మార్పు ఏంటంటే మనపేట సంఘము చాలా ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదాలకు మొట్టమొదటిగా ఆశీర్వాదాలు ఖర్చులైన దేవుడే. అది సంఘము ఆశీర్వాదకు దేవుడు దైవదేవుడు ఈ మాట పదే పదే చెప్పేవాడు. ఈ మాట ద్వారా నేను ఎంతో ప్రభావితమైన సంఘస్థులందరినీ దాదాపుగా విశ్వాసంలో స్థిరపరిచినారు. విశ్వాసులందరూ సంఘాన్ని ప్రేమించేట్టు చేస్తున్నారు. విశ్వాసులు సంఘాన్ని ప్రేమించడము, దేవుని ప్రేమించడము, ఇంకా విశ్వాసంలో వన్నెస్ ఆయన తీసుకుని వచ్చినారు. దాన్ని ఎంతో గర్వంగా చెప్పగలుగుతాను. పోరాటి సంఘంలో ఇటువంటి పరిస్థితులు సహోదరుని ద్వారా జరిగినవి కనుక సంఘం చాలా అభివృద్ధి. విశ్వాసంలో అభినాలు చాలా కొద్దిమంది ఉండేవారు. అయితే ఆ సంఖ్యను దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఎంత బాగలేకపోయినా పోయి ఆ విధంగా చేసేవాడు. రాత్రి ఎంత అలసిపోయినా 10-12 అయిపోయినా ఇద్దరు అమ్మ నాన్న కలిసి మా కోసం ప్రార్థన చేయడం వాళ్ళు ఒక్కరోజు కూడా మిస్సుకోవడం అనుకోలేదు. ఆ ప్రార్థన బట్టి దేవుడు మమ్మల్ని ఎంతవరకు ఆశీర్వదించాడు. ఒకసారి ఫిబ్రవరిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు
మాటి వారిని కోపాలను తీరించాలి ప్రభా. అడిగాడంట, నా యొక్క పిల్లలను మేము నువ్వు తలగా ఉంచుతావు కానీ తోడుగా ఉంచావు అని అడిగాడంటారు. ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నవాడు. కానీ పిల్లల విషయంలో కూడా దేవుని సేవ చేసుకుంటా ఒకసారి ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుంటావాడు. చదివించేవాడు, గురించేవాడు, ఈ విధంగా చేసేవాడు. ఎందుకంటే నేను సేవ చేసుకుంటే ఈ విధంగా అవమానం కాకూడదు. ఆ విధంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఎంతగానో భయభక్తులతో పెంచాడు, ఎంతో డిసిప్లిన్ చేశాడు, ఎంతో ఖచ్చితంగా ఉండేవాడు. మేము చెప్పాము అదర్ సేవకు ఏదో సేవలు కుమారులు చూడండి, ఇద్దరు పిల్లలు ఎంత బాగున్నారు, ఏం చేస్తున్నట్టే నాకు పని లేదు, మీరు చెప్పినట్టే వినండి, లేకపోతే ఇమీడియట్లీ గెటౌట్ అని ఇంత ఖచ్చితంగా పెంచాడు. కాబట్టి అటువంటి స్థితిలో ఈరోజు ఈ విధంగా ఎక్కడ కూడా నమ్మకంగా దేవుడిలో సాక్ష్యం ఉంటుంది. ప్రార్థనలు బట్టి కూడా ఆయన ప్రార్థన బట్టి ఎక్కువగా మేము ఉంటున్నాం. ఈ మధ్య కూడా నేను మొన్న ట్యూస్డే నేను టెలిఫోన్లో మాట్లాడాను. నాకు 2 weeks బ్యాక్ కాల్ వచ్చింది, బాగా వాగ్దానం వచ్చింది, వాగ్దానం చెప్పాము అని చెప్పినప్పుడు ఎంతో అట్లా సంతోషం అన్నాడు. అదే చివరి మాట నేను మాట్లాడలేకపోయాను. కానీ దేవుడు మాకు కూడా మేము ఎంతో సెప్టెంబర్లో అక్కడ కాన్వకేషన్ కలిగి ఉండాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఆ డేట్ విజయముగా మేము మొన్న లండన్లో కూడా సాటర్డే ఫాస్టింగ్ మీరు అంతా కలిగి ఉంటాం. అక్కడ వెయిట్ చేశారు. కానీ దేవుడు ఎవరన్నారు ఎవరితో కాన్వకేషన్ వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ విధంగా ఆయన జీవితంలో మాకు ఎంతో మోడల్గా ఉంచాడు. అనుకున్నవన్నీ నెరవేర్చగలిగాడు. కానీ అమ్మ చెప్పింది మధ్యాహ్నం కొన్ని నెలలు కానీ ఇస్తే ప్రభా ఆ యొక్క ఫినిషింగ్ అయిపోయి ఆ వాల్ కానీ బిల్డింగ్ అయిపోయి అక్కడ డెడికేషన్ అయిపోవాలా, ఇంకా 2 చేసే కానీ తర్వాత అక్కడ బిల్డింగ్స్ అయిపోతే అది చాలు ప్రభా అన్నట్టు. దాన్ని ఇవ్వడంతో దాన్ని ఇవ్వలేదు. తర్వాత ఆయన ఆశయం ఏంటంటే మా కుమారులు ఎవరున్నా దేవుని సేవలు రావాలని ఉంది. కానీ మేమన్నాము హక్కు వచ్చింది కదా, లేదు ఎవరిన కుమారులు కాబట్టి జీవితమైతే ఎవరైనా వచ్చేందుకు ప్రార్థన చేయండి. అదే విధంగా ఈ ఫెలోషిప్లో ఉండడానికి వరకే ఉండాలి. ఎప్పుడైనా డిఫరెంట్ పరిస్థితుల్లో డిఫరెంట్ ఫెలోషిప్ దాటిపోకూడదు అనేటువంటి మాకు ఎంతో ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు ఆ యొక్క ఆకలిని బట్టి ఈ విధంగా ఉంటున్నాం. దేవుడు అటువంటి తండ్రి మాకు అనుగ్రహించినందుకు నాతో కూడా శ్రమ అనుభవిస్తున్నాను. అలాగే అదే అధ్యాయంలో 4వ అధ్యాయము 2-4-7 మంచి పోరాటం పోరాడి నా బరువు విశ్వాసమును కాపాడుతుంది. ఈ మాటలు అర్జున జీవితంలో ఎంతో పర్ఫెక్ట్గా యథార్థంగా క్రియాపూర్వకంగా నెరవేర్చబడ్డాను నేర్చుకోగలిగాను. నాకు కూడా 35 సంవత్సరాల నుండి పరిచయం ఉంది. అది నాకు తెలియదు. కానీ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా దేవుడు అద్భుతున్న ప్రదేశంలో కూడా ఉండేటట్టున్నప్పుడు సహాయం చేస్తూ వచ్చాడు. జపంలో నుండి నెల్లూరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు నాకు తెలీదు, నాకు తెలియకుండా నేను కూడా అక్కడ ఉండే పరిస్థితిని కలిగి అనిపిస్తుంది. అక్కడ కూడా ఉన్నాను. అక్కడ అక్కడ కూడా సేవలు పాల్గొంటూ అందుకోవడాన్ని అక్కడ నుండి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఆ సందర్భంలో నేను కూడా నెల్లూరులో ఉన్నాను. కష్టపోకుండా బిడ్డలు వాళ్ళు అభ్యాసం తీసుకపోవడం ఆచార వ్యవహారాలు పరిగెత్తున్న ఇంతకు ముందు జీవితంలో వాళ్ళందరికీ ఆచార వ్యవహారాలు ఎక్కడో ఒకటి చూపిస్తూ వస్తారు. వివాహం దగ్గర కానివ్వండి, లేకపోతే ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు ప్రత్యేక
పక్షులై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పుష్పమేమో నీకు చూసుకుని వెళ్ళినావు తండ్రి నాయన. కానీ కాసేపు అలాగా శుద్ధపడినటువంటి ఆ పుష్పం యొక్క పరిమళం, వెదజల్లబడినటువంటి పరిమళం ఎలాగా పరిమళిస్తూ ఉంటుందో ఆ స్థలంలో, అలాగే ఈ యొక్క పుష్పమును మీరు చూసుకుని పోయినప్పటికీ వారి యొక్క జీవిత పరిమళాన్ని ఈ ప్రపంచంలో వ్యాపింప చేస్తూ ఉన్నాము నీకు స్తోత్రములు. ఆ పరిమళాన్ని మేము ఆహ్వానిస్తూ ప్రార్థిస్తున్నామనంతో దుఃఖంలో ఉంటే సంబంధ బాంధవ్యాలు కలిగి సేవలో మీరందరూ ఈ విధంగా వచ్చిన ద్వారా సంగతులు తీసుకురాబోతున్నారు. ఈ భౌతిక సాయము నీతో నాతో మాట్లాడుతుంది. మరి వ్యక్తిగతమైన సంబంధ విషయంలో మొట్టమొదటిగా నేను కనికరము పొంది ఉన్నాను. మరి మిగతా 7 పద్ధతుల ప్రకారం కలిగిన దేవుడు ఆనందించేవాడుగా ఇంకా నేటికి నేను కనికరం పొందకుండా ఇప్పుడే కనికరం పొందను. ఈ యొక్క పాపములు సంపూర్తిగా మరి మార్చబడినట్టుగా మర్చిపోకున్నట్టుగా ఇది విశ్వాసులు కూడా అనుభవించబడుతుంది. ఈ ఆటల సేవలు కూడా అనుభవించబడుతుంది.
అని నేను చెప్పడం వీల్లేదు. ఒకవేళ పాపం నిర్మించినప్పుడు దావీదు లేక శాతంతోనే కలిగిన పొందినవాడై దేవుడితో సాగవలసి ఉంది. దేవుడు నిజమైన శాతం ద్వారా దేవుడి పరిశుద్ధ రక్తం యొక్క ద్వారా కలిగినము నీ యొక్క రక్షణ నేను ప్రచురించింది. నా కీర్తన He preached night and day. మరి తన కొద్దిపాటి అల్పమైన వ్యవధిలో తనకి అనుకూలతలో పరిస్థితుల్లో కూడా రాత్రి మొదలు దేవుడి కొరకు రక్షణ నిమగ్నమైనట్టుగా వారు సాక్ష్యం ఇచ్చారు. అయితే రక్షణ కొరకైన ఉత్సాహం ప్రోత్సాహం అనేది మనల్ని ప్రోత్సహిస్తూ ఇక యాత్రలో సాగిపోతూ ఉంటుంది. So that your praise, your love, unselfish love, నీ యొక్క ప్రేమ అది నిస్వార్థమైన ప్రేమ, దేవుని వాసన పడే మరి ముందున్న దేవుడు దేవుడు అలాంటి నడకకు reminded about the judgment seat of Christ. తీర్పు సింహాసనం వచ్చిన సంగతులను చూస్తున్నాం. దేవుని కానీ ఒక కాలంలో After that's the judgment. మరి మరణంతో తీర్పు. Means the judgment seat of Christ, where his works will be judged and he will be rewarded. విశ్వాసికి చూడబోతే క్రీస్తు యొక్క న్యాయ తీర్పు అనేది తన కార్యములకు తగిన ఫలము పొందే ఆ తీర్పుగా ఉండబోతుంది. For the unbeliever may be accepted of him. కావు దేవులను దేవుని రుచిను ఆయన ఇష్టమైన ఇలా ఆపేక్షించున్నాను. So instead of me, I would say, I labor to be accepted of him. మరి మనమైనటువంటి బదులుగా నేను ఆయన అధికారులుగా సేవ చేసి He labored because of the grace of God given to us. 1 Corinthians 15:10. We receive the grace, not I, but the grace of God. మరి మొదటి కొరింథీ 15:10 ప్రకారం మనం దేవుని కృప పొందిన వారిపై ఆయన పనులు కొనసాగాలని చెబుతున్నారు. We labor to be accepted by him. అయితే ఆయన చేత అంగీకరించబడినట్లుగా మేము ప్రయాసపడుతుంది. Paul says God will accept me. పౌలంటాడు నేను దేవుని చేత అంగీకరించబడతాను. He also says saints will accept me. మరి చెప్తున్నాడు పరిశుద్ధులు కూడా అంగీకరిస్తున్నారు. Romans 15:31. రోమా 15:31 pray my ministry be accepted of the saints. మరి పరిశుద్ధుల ద్వారా నా పరిచయ అంగీకరించబడినట్టుగా నాకు ప్రార్థన చేయండి. Who belong to you, your language, your community or caste. పరిశుద్ధులను కానీ వివిధ భాషలోని తెగపోని కులానికి చెందినవారు కాదు, సార్వత్రికంగా సంస్థలుగా చెందినవారు. Servants of God, be alert. You will not receive reward if you not accepted of the saints in relation to the body and accepted to the Lord in relation to his plan. ఆయన పాట ప్రకారం ఆయన మరి నేను ఆయనను సంతోషపెట్ట ఇష్టపడుతున్నాను. So that should be the goal and the vision with which we should take it. మరి ఆ యొక్క ఆ యొక్క దృక్పథంతో మనం సేవ చేయాలని ఉంటాం. How are you laboring? మరి ఎట్లా ప్రయాసపడుతున్నాం? We accepted of him. మరి ఆయన చేత అంగీకరించబడే Are you ambitious to please him? లేక ఆయన ఇష్టపడతాం లేదా ఆశగలిగిన వారుగా enablement and directive. మరి ఆయన 3:2 ప్రకారం ఆయన ప్రత్యక్షమను ఆయన ఉన్నట్టుగా నేను ఆయన పోలికను నేను ఆయన వలె ఉన్నాను. I shall be satisfied. నేను తృప్తిపరచబడుదును. Is becoming like his own son, being confirmed the image of his son. Romans 8:29. Because thrifty is also that a sinner saved, brought into conformity to his own son. మరి దేవుడి తృప్తి కూడా పాల్గొనబడి తన కుమారుడికి Hebrews 2:10. అనేక కుమారులు మహిమపరచబడుగా. That should be the spiritual portrait, spiritual feature of your life and mine. నీ జీవితం నా జీవితానికి వచ్చిన ఆత్మీయ భవిష్యత్తు ఇలా Obtain mercy. కనికరింపబడింది. Declare salvation. హెబ్రోను సహవాసంలో అందరూ కిందే కూర్చునిట, క్రమముగా పాటలు పాడుట, ఆ యొక్క పద్ధతులు, ఆరాధన, ప్రభు బల్ల, సువార్త వీటి చేత ఆకర్షించబడి ఆ దినములలో ప్రభు కొరకు తను తాను సేవ కొరకై ప్రభుకు సమర్పించుకున్నారు.
తన కుటుంబంలో నుండి వెలివేయబడి, తన గ్రామం నుండి వెలివేయబడి, తన ఒంటరిగా హైదరాబాద్లో బక్సింగ్ గారితో ఏలీము నుండి కూడా ఆయన ప్రభు సేవలో ఉన్నారు. తన సొంత రక్త సంబంధులు ఆయన నిరాకరించినారు, వెలివేసినారు. అయినప్పటికీ ప్రభు కొరకు ధైర్యముగా తాను ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ప్రభు సేవలో అంతం వరకు నమ్మకముగా ప్రభువుని సేవిస్తూ వచ్చినారు. దైవజనుడు బక్సింగ్ గారి దినములో బక్సింగ్ గారు దైవజనుడు డేవిడ్ గారి గురించి ఈజ్ ఏ హార్డ్ వర్కర్, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ లేబరర్ అనేటువంటి మాటలతో ఈ దైవజనుడి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా అనేకులు చెబుతూ వచ్చినారు. ఈ దైవజనుడు నమ్మకమైన దాసుడని, సహనశీలి అని అనేకులు ఆయన జీవితం గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. జమలమడుగు పరిచర్య ప్రారంభంలో అనేక కష్టాలు, అనేక దినాలు భోజనం లేక గంజి తాగి కేవలము జొన్న అన్నము తిని ఆ దాసుడు కుటుంబము పిల్లలు ఎంతో శ్రమ అనుభవించి చేసిన సేవ, పడిన ప్రయాస కారణముగా నేటి దిన జంబలమడుగులో ఒక అద్భుతమైన సంఘము, అనేకమైనటువంటి బ్రాంచీ సంఘములు, ఉపసంఘములు కూడా అక్కడ ఏర్పడినవి. కనుక ఆ దాసుని యొక్క ప్రయాస ద్వారా, శ్రమ ద్వారా ప్రభు ఆ దాసుని యొక్క విశ్వాసమును గణపరిచి ఆ పరిచయను ఫలింపచేసి అనేకులను రక్షణ వెలుగులోని తీసుకుని వచ్చినారు. తన తమ్ముడైనటువంటి లింగారెడ్డి గారు తనకి లోపలికి కూడా రానియకుండా వరండాలో బయట కూర్చోబెట్టి ఇస్రాకులో భోజనం పెట్టినారు. భయంకరముగా దూషించి, భయంకరమైన మాటలు దూషించినప్పుడు నవ్వుతూ ఏమాత్రము చెలించకుండా, తమ్ముడా ఒక దినము నువ్వు అర్థం చేసుకుంటావు, ఒక దినం నువ్వు గ్రహిస్తావు అని నవ్వుతూ చెప్పినటువంటి మాటలు సహోదరుడు లింగారెడ్డి గారి జీవితంలో గొప్ప కార్యం చేసి, నా అన్న ఎందుకు ఈ విధంగా అన్నాడు, నా అన్న దేవుడు నిజమైన దేవుడు అనే ఒప్పుదల కిందికి వచ్చి కన్నీరు కార్చి యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించినారు. ఈ దినాన్న ఆ దైవదాసుని యొక్క తమ్ముడు కూడా మందమరిలో ప్రభు సేవ చేస్తున్నారు. ఈ రీతిగా దాసుని యొక్క జీవిత సాక్ష్యాన్ని బట్టి తన తమ్ముళ్ళలో 3 రక్షించబడ్డారు. 1991 సంవత్సరంలో గొప్ప అనారోగ్యము కారణమున పెద్ద ఆపరేషన్ చేయడం జరిగింది. బీబీ క్యాన్సర్ హాస్పిటల్లో చాలా దినములు ఉన్న తర్వాత ఆయన గుండెపోటుతో తిరిగి ఉస్మానియా హాస్పిటల్లో చేర్చబడ్డారు. ఆయన బ్రతుకుతాడని ఎవరూ నిరీక్షించలేదు. డాక్టర్స్ కూడా చెప్పలేమనేటువంటి సందర్భంలో డేవిడ్ గారు కూడా పడకలో, ప్రభువా మీరు నన్ను బతికించినట్లయితే నేను మీకు ఇంకా నమ్మకంగా సేవ చేస్తాను అని ప్రార్థించి ప్రభు ప్రతిష్ఠించుకున్నారు. అనేక ప్రార్థన ద్వారా ప్రభు తన దాసుని తాకి స్వస్థపరిచి మరలా ఆయుష్ను పొడిగించినారు. ఈ విధంగా దేని దాసుడు ఆత్మల భారము కలిగిన వాడై విస్తారముగా సువార్త ప్రకటించుట ద్వారా సుమారు మలకపేట హోరేబునకు 8 ఉపసంఘములు ఏర్పడినవి. రాయలసీమ అంతటా కూడా 2 రాకడను గురించి చిత్రపటములు చూపిస్తూ ఆయన బోధించిన విధానము ఇప్పటికీ రాయలసీమలో ఉన్నటువంటి విశ్వాసులు, దైవ సేవకులు మర్చిపోలేరు. అనేకులు ఆయన జీవితము ద్వారా ఆకర్షించబడి ఆయన జీవితం ద్వారా పొందిన మేలు గురించి సాక్ష్యం చెప్పుటకు అనేకులకు ముందు వచ్చినారు. కానీ అనేకులకు సమయం వరకు లేదు. ఈ దైవజనుడు ఒక్క మాటలో చెప్పాలంటే తన శక్తికి మించిన పరిచర్య తను చేస్తూ వచ్చినాడు. అక్కడ ఆ రోజు రాత్రి అంతా అక్కడ ఉంచిన తర్వాత తిరిగి మంగళవారము ఉదయమున అనేక మంది ఉదయం నుంచి రావడము, తనను మరి చివరి దర్శనం చేసుకోవడము, ఇదంతా చూస్తే మరి నిజంగా ప్రభు తన దాసుని వాళ్ళు ఎలాగ ప్రేమించారు, మరి నిజంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. కనుక తన దాసుని యొక్క మరణం ద్వారా అనేక మందిని దేవుడు దర్శించడము, వారు నూతన తీర్మానాలు చేసుకోవడము, ఇది నిజంగా దేవునికి ఎంతో భయంకరంగా ఉండడం చూస్తూ ఉన్నాము. తిరిగి మంగళవారం సాయంత్రము మరి 2 గంటలకు మరి హెబ్రోన్లో హెర్మోన్ కాంపౌండ్లో దాసుని యొక్క మరి మెసేజ్ లేదా జీటీ బెంజమిన్ గారు లేదా ఫిలిప్ గారు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రొసిషన్గా మరి నారాయణగూడ సెమెంటరీకి అనేక మంది మరి పెద్ద ప్రొసిషన్గా వెళ్ళడము, నిజంగా ఇది తన యొక్క మరణం ద్వారా దేవుని మహింపరచడం అనేది అక్కడ చూస్తూ వచ్చాము. ఇలాగున మరి తిరిగి నారాయణగూడ సెమెంటరీకి అప్పటికే చేరుకున్న తర్వాత అప్పటికే అనేక మంది అక్కడ మరి వచ్చి ఉండడం చూసి నిజంగా ఎంత మరి ఇంత దాసుని వారు ప్రేమించారో అక్కడ అనేక మంది చూశారు.
ప్రభువు తన దాసునికి ఇచ్చిన కుమారులను కుమార్తెలను ఆత్మీయముగాను భౌతికంగాను కూడా సమృద్ధిగా ఆశీర్వదించినాడు. ఆ దాసుని యొక్క కుమారుడు రూఫస్, కోడలు సుకన్య ఎర్రగడ్డలో ఉంటూ ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. తన దాసుని యొక్క పెద్ద కుమారుడు సోలమన్, తన భార్య, చిన్న కుమారుడు జేబెస్, తన భార్య, కుమార్తె గ్రేస్, అల్లుడు విజయ్ కుమార్, ఈ 3 కుటుంబాలు ప్రభు ఆశీర్వదించి లండన్లో ప్రభు వారిని స్థిరపరిచినాడు. ఈ 3 కుటుంబాలు లండన్లో ఆరాధన ప్రారంభించుట ద్వారా, ప్రభు వారిని వాడుకున్నట్టు ద్వారా అనేకులు సమకూర్చబడ్డారు. 3వ కుమారుడు విలియం కేరీ కూడా సౌదీలోని దమాములో మరి ప్రభు భజల మధ్య ప్రభు ఆడుకుంటూ ఉన్నాడు. ఇలాగున మరి కుటుంబంతో తన భార్య మరి హానితో కలిసి వారడ ప్రభును సేవిస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఆ దాసుడికి దేవుడు అనుగ్రహించిన కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు ప్రభు సేవ ఎంతో నమ్మకంగా చేస్తూ ఆ దీనదాసుడు చూపించిన మాదిరిలో ప్రభుని నమ్మకంగా సేవించాలనేటువంటి తలంపుతో కృతజ్ఞులై తమను తాము ప్రభుకు ప్రతిష్ఠించుకున్నారు. శనివారం నాడు చివరిగా ఆయన పలికిన 3 మాటలు, నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు. 2వ మాట, ప్రభువు శ్రమలలో సహాయము చేయును. 3వ మాట, శ్రమలు దగ్గరగా ఉన్నాయి. తన జీవితకాలం అంతయు శ్రమ అనుభవించి, శ్రమలో సంతోషించి, శ్రమలో దేవుని స్తుతించి, శ్రమలో ప్రభుకు నమ్మకముగా ఉన్న ఈ దాసుడు ప్రభు అనుగ్రహించు ఆ మహిమ కిరీటం కొరకై ఆదివారం ప్రభు దినమున మధ్యాహ్నం 2 గంటలకు భౌతిక దేహమును విడిచి అమర్త్యమైన అక్షయమైన దేహంతో ప్రభు సాన్నిధ్యములో ప్రవేశించారు. ఆ సమయము ఎంత గంభీరమో వర్ణించలేదు. పరలోకం నుండి ప్రభువు దూతలు, పరిశుద్ధులు ఆ దాసునికి గొప్ప ఆహ్వానము ఇచ్చి ఉంటారన్నట్లో సందేహం లేదు. Enter into thy most holy presence in the precious name of Calvary, for the remission of our sins. దైవజనుని యొక్క మాదిరి, ఆయన జీవితము, ఆయన సమర్పణ, ఆయన సేవను గురించి చెప్పినటువంటి మాటలు అనేకులకు సవాలుగా ఉండేవి. ఆ విధంగా దైవజనుడు దేహము మట్టికి మన్నుగా స్థలములో పెట్టడం జరిగింది. అయితే ఆయన మహిమ ప్రభు దినమున ఆదివారము ప్రభు సన్నిధిలో ప్రవేశించి ఈ దీనదాసుడు నమ్మకమైన మంచి నెరవేరిన కనుక ప్రియులారా, మీరు కూడా మీ జీవితంలో ప్రభువుకు అంకితం చేసుకొని మిగిలినటువంటి మీ దినములు, గడియలు, సంవత్సరములు ప్రభువుని ప్రీతికరంగా సేవ చేయుటకు ప్రభువుకు అప్పగించుకోవాలని ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. నమ్మకమైన దాసుడుగా ఉన్నారు. నమ్మకంగా ప్రభువును సేవిస్తూ వచ్చాడు. ఇక్కడ బ్రదర్ అరవిందం గారు మెసేజ్ ఇచ్చిన తర్వాత నిజంగా దేవుని యొక్క మహిమ తన దాని మరణం ద్వారా దేవుడు రుజువుపరుచుకున్నాడు. కనుక ఈ యొక్క క్యాసెట్ చూస్తున్న మనం కూడా తన యొక్క రాకడ కొరకు సిద్ధపడకు